వెల్కమ్ టు న్యూస్ 360. ఈరోజు స్పెషల్ డిబేటు ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల భేటీ అయితే మరి ప్రజాభవన్లో ఉంది. ఇక మరి 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉమ్మడి హక్కులు ఏదైతే ఉందో 10 ఏళ్ల కాలం కూడా సమయం పూర్తయిపోయింది. ఇక 2014లో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ విభజన చట్టంలోని నిబంధన అమలు విషయంపై మరి 30 పైగా సార్లు చర్చలు జరిపారు. కేంద్ర హోంశాఖ నేతృత్వంలో కూడా చర్చలు కొలికి రాలేదు. ఇక 10 ఏళ్ల తర్వాత మరొకసారి ఏపీ సీఎం చంద్రబాబు విభజన చట్టంలోని ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చిద్దామంటూ మరి సీఎం రేవంత్కు లేఖ రాశారు. ఇక ఇందుకు తెలంగాణ సీఎం రేవంత్ కూడా తన సమ్మతిని తెలియజేస్తూ ఏపీ సీఎం చంద్రబాబుకు మరి ఆహ్వానం పంపుతూ లేఖ రాశారు. ప్రజాభవన్లో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే భేటీ అవుతున్నారు. అయితే 2014లో తెలంగాణ సీఎం కేసీఆర్ కాగా ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు. ఇక ఇప్పుడు 2024లో కూడా మరి ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నారు. సో గతంలో మరి తెలంగాణ సంబంధించిన విభజన అంశాల పట్ల మరి 30 సార్లు భేటీ జరిగినప్పటికీ కూడా మరి ఈ అంశాల పట్ల ఒక ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే ఇప్పుడు 2024లో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇక 2014 తర్వాత రాష్ట్ర విభజన అంశాలపై సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ నేతృత్వంలో మరి 31 సార్లు సమావేశాలు జరిగినా కానీ ఆ విభజన సమస్యలు కొలిక్కి రాలేదు. మరి ఇప్పుడు అపరిష్కృతంగా ఉన్న ఆ విభజన అంశాలపై మరొకసారి ఈ భేటీలో పరిష్కారం అవుతుందా అనే అనుమానం తలెత్తుతోంది. ఇదే సర్వత్రా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక అప్పుడు అన్నీ ఒకేసారి కావాలని కేసీఆర్తో పేచి పెట్టిన చంద్రబాబు ఇప్పుడు రేవంత్తో రాజీ పడతారా? మరి విభజన హామీల పట్ల చంద్రబాబు రేవంతులు చర్చలతో సమస్యలు పరిష్కారం అవుతాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ భేటీపై వివక్షాలు చేస్తున్న విమర్శలు ఏంటో కూడా ఈరోజు టాపిక్లో చర్చిద్దాం. ఇక ఈరోజు నాతో పాటు మరి స్టూడియోలో ఉన్నారు సత్యం శ్రీరంగం గారు, అలాగే ఇక విజయ చిత్ర గారు. ఇద్దరు మరి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. సో నమస్తే. సో సార్, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు, మీతోనే ప్రారంభిద్దాం. దేశవ్యాప్తంగా కూడా ఇటు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అలాగే మరి టీడీపీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఇద్దరు కూడా భేటీ అవుతున్న తరుణంలో ఈ భేటీ ఇంత అకస్మాత్తుగా ఎందుకు పెట్టుకున్నారు? దీని పట్ల తెలంగాణకి ఉపయోగం ఉందా? మరి బయట ప్రచారం జరుగుతోంది, తెలంగాణ ఆస్తులు కొల్లగొట్టడానికి చంద్రబాబు మరొకసారి మరి తెలంగాణకు వస్తున్న ప్రచారం ఏం చెప్తారు సార్? మీ టీవీ ప్రేక్షకులకి మీరు కూడా చిన్న స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. షణ్గా పెట్టింది కాదు ఇది. ఇది వాస్తవంగా ఒక రాష్ట్రంలో అధికారం మార్పిడి జరిగినాక మొదటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ప్రభుత్వం మారగానే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండే, ఈ లోపల పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, మేము కుదురుకున్నాం, సెట్ అయిపోయింది. ఈరోజు కేంద్రంలో మారింది, రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు మారినాయి. చొరవ తీసుకొని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసే చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తరం రాశాడు, దానికి స్పందించాడు, దానికి రెడీగా ఉన్నాను. ఇప్పుడు మీరే చెప్పారు 31 సార్లు గతంలో కూర్చున్న పరిష్కరించిన సమస్యలు ఇప్పుడు పరిష్కారం అవుతాయి అని, పరిష్కారం అవుతాయి అనే ఆశాభావంలో మనం ఉన్నాం. ఒకటేంటంటే ఆ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన ఉన్న ఈగోకి గతంలో 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుతో గొడవే ఉండే. తర్వాత 5 సంవత్సరాలు మన జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పిలిచాడు, బిర్యానీ పెట్టుకున్నాడు, మంచిగా ఉన్నాడు, ఈయన ఆంధ్ర పోయాడు, అక్కడ దర్శనం చేసుకున్నాడు, వీళ్ళు మంచిగా ఉన్నాడు, అప్పుడు పరిష్కరించలేకపోయా. ఏదైనా సరే ఒక సమస్య పరిష్కరించాలంటే ఒక రాష్ట్రం విడిపోయినాక అది సుదీర్ఘంగా కలిసి కొన్ని సుదీర్ఘ సంవత్సరాలు కలిసి ఉన్నప్పుడు ఆ విడిపోయినాక ఇప్పుడు అనేక జాబితా, ఇప్పుడు మనకి విభజన చట్టంలోనే చాలా స్పష్టంగా 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్, దాంట్లో ఒక 91 సంస్థలు, ఇందులో ఒక 142 సంస్థలు ఉన్నాయి. అవి అప్పుడే చెప్పారు 32 సార్లు 35 సార్లు కూర్చొని సెటిల్ అయినప్పుడు ఆ రోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక 68 వాటికి ఒప్పుకుంది, ఒక 20-25 ఒప్పుకోవాలి. ఇందులో ఒక 140 ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్గా ఇప్పుడు తెలుగు అకాడమీ ఉంది. ఇప్పుడు అకాడమీ 10వ షెడ్యూల్ వచ్చినప్పుడు ఇవి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, తెలుగు అకాడమీ, ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు విశ్వవిద్యాలయంతో పాటు ఇవన్నీ ఉన్నాయి. వీటిల్లో కొంత ఫండ్స్ ఉన్నాయి. దాదాపు నాకు తెలిసి ఈ అన్నింటిలో కలిపి ఒక 8-7 వేల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో 100 కోట్లు, 70 కోట్లు, 40 కోట్లు, 150 కోట్లు అలా డబ్బులు. ఆ డబ్బులు ఏం చేసినా ఆ రోజు ఉమ్మడి జాబితా ఉన్నాయి కాబట్టి అవి వాడుకోవద్దని పక్కన పెట్టి తర్వాత పంచుకున్నాం. ఇప్పుడు అవి తేలాలి.
తర్వాత ఏ రోజైతే కేసు అయ్యి చంద్రబాబు నాయుడు గారితో గొడవ అయింది అప్పుడు అయినప్పుడు తర్వాత మళ్ళీ రాష్ట్రంలో రెండోసారి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్తో అండర్స్టాండింగ్లో మన సెక్రటేరియట్లో కొన్ని భవనాలు అసెంబ్లీ అవన్నీ తీసేసుకున్నారు. ఇప్పటికీ విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాలు కాలం గడిచిపోయింది. ఈ రోజుతో మొన్న విభజన చట్టం 2000 జూలై 2వ తారీఖు జూన్ 2వ తారీఖుకి 10 ఇయర్స్ అయిపోయింది. కాబట్టి హైదరాబాద్ మీద ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి హక్కులు లేవు, క్లోజ్. ఇక మనకు కావాల్సింది ఏంది? పాత వివాదాలు పరిష్కరించుకోవాలి. ఆ పాత వివాదాలు పరిష్కరించుకోవాలంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవలసిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా మేము పిలిచేవాళ్ళం, 4 రోజులు లేటుగా పిలిచేవాళ్ళం. ఇంకో వ్యక్తి ఉన్నా పిలిచేవాళ్ళం, పవన్ కళ్యాణ్ ఉన్నా పిలిచేవాళ్ళం, ఇంకో పురంధరేశ్వర గారు ఉన్నా పిలిచేవాళ్ళం. మా ముఖ్యమంత్రి గారు చాలా సానుకూల దృక్పథంతో ఈ రోజు నాకు ఒక అవకాశం వచ్చింది, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. నేనున్నప్పుడే ఈ తెలంగాణలో ఉన్న సమస్యలు ఇప్పుడు ఇది 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అంతకుముందు కంప్లీట్ కాల, అప్పుడు అడగడానికి లేదు. ఇప్పుడు 10 సంవత్సరాలు ముగిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా వివాదాలు వద్దు, మనకేమున్నాయో పరిష్కరించుకుందని చెప్పి ఒక అడుగు ముందుకేశారు. ఇద్దరు కూర్చున్నారు. మా దగ్గర నుంచి బట్టి విక్రమార్క గారు వీళ్ళంతా వెళ్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, కూర్చొని ఇది ఒక్క మీటింగ్తో సమస్య పరిష్కారం అయిందని అడుగు. మనం ఒకటి డిమాండ్ చేస్తున్నాం. ఆ రోజు కేసీఆర్ గారి చేతకానితనంతో 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనమైంది. ఆ రోజు వీళ్ళు ఉన్నారు, తర్వాత ప్రయత్నం కూడా చేయలేదు. నేను హరీష్ రావు గారు చెప్తారు, ఎందుకు మీరు చేయలేదు, నాకు కావాల్సిందంటే ఈ 10 సంవత్సరాలు మీరేం చేశారు? అవన్నీ వదిలిపెట్టి ఢిల్లీలో మన భవనం, తెలంగాణ భవనం ఆంధ్రప్రదేశ్ కలిసింది. అక్కడ మన ఖాళీ ల్యాండ్ ఉంది, అది సెటిల్ చేసుకోవాలి 10 సంవత్సరాలు. మొన్న మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొన్న రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్తో మాట్లాడి అక్కడ సెటిల్ అయితే మొన్న మార్చి 15వ తారీఖు వరకు మనకు జీవో ఇచ్చారు. ఆ ఖాళీ పటోడి భవను, ఖాళీ ల్యాండ్ అవన్నీ ఉంటే అక్కడ మనం బిల్డింగ్ కట్టుకోవచ్చు అన్నారు. మొన్న చాలా స్పష్టంగా అక్కడ బిల్డింగ్ కట్టడానికి ప్రణాళికలు అన్నీ మేము చేస్తున్నాం. ఎందుకంటే పరిష్కరించాలనే మనసు ఉండాలి, పరిష్కరించాలని చిత్తశుద్ధి ఉండాలి. దాని మీద పూర్తి అవగాహన గత ముఖ్యమంత్రి లేదంట్లా ఉంది, కానీ ఆ చిత్తశుద్ధి లేదంటున్నా. అప్పుడు ఏ కాడికి ఎప్పటికైప్పటికి గొడవ పడాలి, అదేందని వాళ్ళేందని నీళ్ళేందని వాళ్ళు ఎవరిని దూషించడం, ఎవరినైనా కేర్ చేయకపోవడం, నేనే మోనార్కుడి, నేనే రాజుని, తెలంగాణ నాదే, నేను చెప్పింది వినాలి, అట్లా జరిగింది. ఇప్పుడు అలా లేదు. మాది ప్రజాప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం, మాది కుటుంబ పాలన కాదు. మాది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక స్పష్టంగా ఉన్న పార్టీ, స్పష్టంగా పరిపాలించింది. ఈరోజు మా మంత్రులు కానీ ఎవరికైనా పూర్తి సంపూర్ణ అధికారాలతో వాళ్ళు పరిపాలిస్తున్నారు, సంపూర్ణ అధికారాలతో ప్రజలకు చేరువవుతున్నారు, సంపూర్ణ అధికారాలతో ప్రజా సమస్యలు ఎలా పరిష్కరించాలని చూస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇది కూడా ఒక సమస్య. ఉమ్మడి రాష్ట్రాల మధ్య అన్నదమ్ముళ్ళకి విడిపోయాం, అన్నదమ్ముళ్ళే కలిసి ఉండాలి. భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు రాకుండా సామరస్యంగా పరిష్కరించే దిశగా ఇదొక ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మొదటి అడుగు వాళ్ళిద్దరు కలిసి కూర్చుంటున్నారు. ఈరోజు చర్చకి ఏమొస్తుంది, మనం డిమాండ్ చేసిన తెలంగాణ తరపు నుంచి ఇవాళ అన్ని కథనాలు చూశారు, వార్తల్లో పేపర్లో చూశారు. అతిపెద్ద దేశంలోనే ప్రపంచంలో అతిపెద్ద తిరుమల తిరుపతి దేవస్థానం మన తమిళనాడు నుంచి విడిపోయినప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి వాళ్ళు కొట్లాడి తెచ్చుకున్నారు. మనం ఆ రోజు హైదరాబాద్కి వచ్చారు, మన కంబైన్డ్ స్టేట్లో ఉంది. ఆ రోజు ప్రతి ఎమ్మెల్యే ఒక సిఫార్సు లెటర్ ఇస్తే వాళ్ళకి ఒక దర్శనం మంచిగా అయింది. మనం ఈరోజు కూడా టీటీడీ పాలక మండలిలో సభ్యులకు మనకు అవకాశం కావాలి, అప్పుడు 1-2 ఇస్తున్నారు. అలాగా సమాన వాటా కనీసం 40%, 48% మాకు కావాలి. మాకు నిధులతో అవసరం లేదు, భగవంతుడికి అడుగుతున్నాం. రెండోది మనకి భద్రాచలం, ఖమ్మం జిల్లా, మెయిన్ ఖమ్మం జిల్లాలో ఎడ్జ్లో వచ్చేటప్పుడు చాలా వివాదాలు, ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ఈ 7 మండలతో పాటు భద్రాచలం కరకట్ట ఉంది. కరకట్ట భద్రాచలం నుంచి ఆ ఏటపాక దాకా కరకట్ట అటుపక్క వాళ్ళకి, ఇటుపక్క మనకు ఉంది. అది ఇబ్బంది ఉంది. అటుపక్క వాళ్ళు మరమ్మతులు చేయలేకపోతున్నారు, ఇటుపక్క మనం మరమ్మతులు చేస్తున్నాం. రేపు మునిగిపోతే భద్రాచలం మొత్తం మునిగిపోయింది. ఇంకోటి అక్కడ కేసులు అయితే చిన్న విద్యా సంస్థలకు ఇబ్బంది అవుతుంది, అనేక కథనాలు వస్తున్నాయి, అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు రాజమండ్రి పోవాలి, లేదా చింతూరు పోవాలి, లేదా పాడేరు పోవాలి, చాలా దూరం పోవాల్సి వస్తుంది. అసలు వాళ్ళు అక్కడి నుంచి భద్రాచలం ఉండి అక్కడ 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉన్నా కూడా రాలేకపోతున్నారు. విద్యార్థులు కావచ్చు. ఇప్పుడు మనకు అన్న మీకు గుర్తు చేస్తా, మనం సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ వచ్చి కొత్తలో రంగారెడ్డి జిల్లా చాలా పెద్దగా ఉండేది. హైదరాబాద్ చుట్టూరు రంగారెడ్డి జిల్లా చేశారు. మన తాండూరు అవతల దాకా రంగారెడ్డి జిల్లా ఉండేది. కానీ మన కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉండేది? లగడికాపూర్లో ఉండేది. అక్కడి నుంచి 130 కిలోమీటర్కి వచ్చేవారు పాపం. అలా వాళ్ళు ఏమి ఇబ్బంది అయితే రాజమండ్రి పోవాలి, రంపచోడవరం పోవాలి, చింతపల్లి పోవాలి, ఇంత దూరం అవుతుంది. ఆ 5-6 గ్రామాలు తక్షణం ఇమీడియట్లీ పరిష్కరించుకొని మిగతా 7 మండలాల గురించి ఆలోచించి, అదేవిధంగా మనకి పోలవరం ప్రాజెక్టు మునిగిపోతే మన ప్రాంతం మునిగిపోతే దానికి ఏంది, ఆ విద్యుత్ బిల్లులు, ఆ విద్యుత్ బిల్లు కూడా చాలా వివాదాస్పదం. 10 సంవత్సరాలు తేలలేదు. వాళ్ళు 17,000 కోట్లు, మనం అంటున్నాం 16,000 కోట్లని, వాళ్ళు 6,000 కోట్లు అంటున్నారు. మన డబ్బులు కట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ మనం ఏమంటున్నాం, వాళ్ళు కాదు మీరే మాకు కట్టాలంటున్నారు. ఇవన్నీ నిష్ణాతులైన ఆ రంగాల్లో నిపుణులను కూర్చొని, వీళ్ళతో పాటు సెక్రటరీలు కూర్చుంటారు, ఐఏఎస్ ఆఫీసులు కూర్చుంటారు. మనం రాజకీయంగా ఇవాళ మేము అధికారంలో, రేపు ఇంకొక అధికారంలోకి వస్తారు, ఇవాళ వాళ్ళ అధికారంలో ఇంకొక అధికారంలోకి వస్తారు. కానీ రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఇవి సామరస్యపూర్వకంగా పరిష్కరించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాల మీద, ఆ ప్రభుత్వాలు పాలించే నాయకుల మీద ఉంటుంది.
ఈరోజు మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మాకు ఒక అవకాశం వచ్చింది. ముఖ్యమంత్రి గారు గతంలో చంద్రబాబు గారితో ఉన్న పరిచయాలు, గతంలో ఆయన కూడా ఒక విజన్ ఉన్న నాయకుడు. స్పష్టంగా చంద్రబాబు గారు విజన్ ఉన్న నాయకుడే మన అందరికీ తెలిసిన విషయమే. సుదీర్ఘంగా రాష్ట్రాన్ని పరిపాలించారు, 10 సంవత్సరాలు ఆ రాష్ట్రాన్ని పరిపాలించారు. అదేవిధంగా మా రేవంత్ రెడ్డి గారు కూడా విజన్ ఉన్న నాయకుడు, నేను 100 చెప్పగలుగుతా. చాలామందికి స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పొలిటికల్ విజన్తోనే వచ్చాడు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి, ఒక జడ్పీటీసీ ఇండిపెండెంట్ గెలిచి, ఒక ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి మళ్ళీ ఒక జాతీయ పార్టీలోకి వచ్చి ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడు. రాజకీయంగా ఎలా విజన్ ఉందో సమస్యల మీద అలా విజన్ ఉంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ లేదన్న దగ్గర కాంగ్రెస్ పార్టీని బతికిచ్చి, కాంగ్రెస్ పార్టీకి అధికారంలో రాదన్న దగ్గర కాంగ్రెస్ పార్టీ అధికారంలో దిగొచ్చి ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఇంత పెద్ద సీనియర్ నాయకుల మధ్యలో కూర్చొని ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఇదంతా ఒక దాన్ని నడిపిస్తున్నాడు. ఒక మంత్రాంగాన్ని, రాజ్యాంగాన్ని, ఒక వ్యవస్థ నడిపిస్తున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారి చిన్నోడు కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా సుదీర్ఘ అనుభవం ఉంది, సమస్యల మీద కొట్లాడిన వ్యక్తి. చంద్రబాబు గారు పరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి. ఇద్దరు మేధావులు, ఇద్దరు తెలివిగల వ్యక్తులు కూర్చుంటే సమస్యలు. నేను గతంలో తెలివిగల ఇంకోటి కూడా చెప్తున్నా. అందరు చాలామంది రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు మీరు అన్నారు. మళ్ళీ ఎందుకు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ? ఆ తెలంగాణకి వాళ్ళు మన విభజన అన్నదమ్ములు విడిపోయాం. వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు ఇక్కడ రావచ్చు. మన గొప్పతనం ఏంటంటే తెలంగాణ గొప్పతనం, హైదరాబాద్ గొప్పతనం. కేసీఆర్ కాదు అసలు 400 సంవత్సరాలు ఇరాక్ వాళ్ళు, ఈ భూమి, ఈ గడ్డ, ఇక్కడ మనుషులు మనస్తత్వం, ప్రేమ, ఆప్యాయతలు, సమైక్య భావం, కలిసి బతకాలి, కలిసి పనిచేయాలి, కలిసి సమాజాన్ని నిర్మించుకోవాలన్న మనస్తత్వం ఉన్న వ్యక్తులు మనం అంతా. అలాంటప్పుడు చిన్న విభజనతోనే మనం విడిపోయేది లేదు. ఇక్కడ ఇంకోటి స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. కేసీఆర్ గారు కానీ మిగతా పార్టీల వాళ్ళు కానీ చంద్రబాబు గారు శిష్యుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. ఒక పార్టీలో ఇండిపెండెంట్ గెలిచి, ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గెలిచి, ఆయన ఎమ్మెల్సీ స్థాయిలో ఉండి అక్కడికి పోయి ఆ పార్టీలో పోతే అప్పుడు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండి ఎమ్మెల్యే కూడా ఆ పార్టీ అధ్యక్షుడు. అన్న మీరు ఇక్కడ న్యూస్ రీడరు, ఇంకో దగ్గర న్యూస్ రీడరు, నేను న్యూస్ రీడర్ని. మన ఇద్దరం అక్కడ పోయావు అనుకో, నువ్వు అక్కడికి వచ్చి నా దగ్గర పనిచేసి అవుద్దా? కాదు. ఒక్క మాట. కాబట్టి ఇలాంటి పిచ్చి ఆలోచనలు, పిచ్చి ప్రేలాపనలు అది అంటారు కేసీఆర్ పనులు, సన్నాసి మాటలు. ముగ్గురు కేసీఆర్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు ముగ్గురు కూడా ఒకే తాను ముక్కలు టీడీపీలో. ఇదే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో జీవితాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీలో ఎన్నికయ్యారు నాయకుడుగా, సమకాలీకులుగా పనిచేశారు. కేసీఆర్ గారు ఆయన చూసినట్టు ఒప్పుకుంటారా? ఇప్పుడు సమకాలీకులు మీరు, నేను ఒక రాజకీయ పార్టీలో ఇద్దరు ప్రధాన కార్యదర్శులుగా పనిచేసి, అన్న నేను ఒక పార్టీలో పనిచేసాను, అన్న టీఆర్ఎస్ లో కానీ ఇక్కడ మేము సమకాలీకులు అవుతాం. ఆయన శిష్యుడు నేను ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో స్టేట్ ప్రెసిడెంట్ చేశాను, ఈయన సెక్రటరీ చేశాడు. అంటే ఇందాక మీరే అన్నారు ఆయన రాజకీయాల్లో సీనియర్ అనుభవం. అంటే మనకంటే ముందు వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ విశాలమైన ఆంధ్రప్రదేశ్ అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన ఈ మాట అనొద్దన్న. గురు శిష్యులు కాదు, అది కాసేపు పక్కన పెడదాం. గురు శిష్యులు కాదు, ఆయన శిష్యులు కాదు. ఆయనతో సమకాలీకంగా పనిచేశాడు, ఆయనతో అసెంబ్లీ సమావేశాలు. ఈ రోజు సహచర ముఖ్యమంత్రి, ఆ రోజు పార్టీలో సమకాలీకుడు సమానంగా ఎమ్మెల్యే హోదాలో కలిసి పనిచేశారు. అన్న చెప్పండి విజయారే గారు, మీరు తను ఏం చెప్తున్నాడు? కేసీఆర్ మరి 13 ఏళ్ళు ఉద్యమం చేసిండు, తర్వాత 2 సార్లు కూడా ముఖ్యమంత్రి అయిన తెలంగాణ రాష్ట్రానికి. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏపీలో సీఎంగా చంద్రబాబు ఉన్నారు, రెండోసారి ముఖ్యమంత్రి అయిన ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సో చంద్రబాబు హయాంలో కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ కేసీఆర్ ఏదైతే ఈ రాష్ట్ర విభజన అంశాల విషయంలో చొరవ తీసుకొని ఉంటే మరి ఆ 30 సమావేశాలు జరిగేటి కాదని చెప్పి తను ఆరోపణలు చేస్తున్నారు. సో ఖచ్చితంగా మరి రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా తెలుగు ప్రజలకు కలిసి ఉంటాం. సో ఈ విభజన హామీల విషయంలో ఎప్పుడైనా ఈ సమస్యలు కొలికి రావాల్సిందే. ఇప్పుడు ఇది మంచి పరిణామము. ఆయన ఏపీ సీఎంగా సీనియర్ అయినప్పటికీ, అనుభవం ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు, అంటే ఆయన ముందు లేఖ రాశారు, తర్వాత ఈయన ఆహ్వానం పంపించారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు కూర్చుంటున్నారు. ఈ భేటీని ఎట్లా చూస్తారు మీరు? మాకు చంద్రబాబు నాయుడు గారి మీద చాలా స్పష్టత ఉంది. ఏ విషయం మీదైనా స్పష్టత ఉంది మాకు. పార్టీ రేవంత్ రెడ్డి గారి మీద మాకు స్పష్టత లేదు. ఎందుకంటే ఆయన వచ్చిన తీరు, బ్రదర్ చెప్పినట్టు వచ్చిన తీరు ఏదైతే ఉందో సీఎం కుర్సీ మీదకి, అందులో భాగంగా ఒక తెలంగాణ ఉద్యమకారుడు, అదే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కేసీఆర్ గారి లాగా కేసీఆర్కు సహకరిస్తూ ఉద్యమాన్ని నడిపిన నాయకులు ఉన్నారు, ఉద్దండులు. వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యి చంద్రబాబు నాయుడు గారితో కూర్చుంటే మాకేమి ఇబ్బంది లేకుండే.
ఇబ్బందుల్లో ఏంది అని అంటే ఉమ్, ఈయన అంటే ఆయన అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్. ఈరోజు మోదీ గారిని కూడా డామినేట్ చేసే కెపాసిటీ అవును, మోదీ గారితో సమానమైన ఇమేజ్ ఉంది. ఉమ్, ఆ ఇమేజ్ ఉంది ఇండియాలో. ఎన్డీఏ ఆయన చైర్మన్గా కూడా ఇంతకుముందు పనిచేసాడు. అయితే మా బాధల్లో ఏంటంటే అనుభవ రాహిత్యంతో ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్స్లో పడి లొంగిపోయి తెలంగాణ ఆస్తులు అన్ని తీసుకుపోయి మళ్ళీ చంద్రబాబు నాయుడు అకౌంట్లు వేస్తాడేమని మా బాధ. ఉమ్, వేరేది ఏం లేదు అక్కడ. ఉమ్, రెండవది అయితే ఇక్కడ గురు శిష్యులు అన్నంత మాత్రాన ఒకరికొకరు గురువు ఉంటారు, ఒకరు శిష్యులు ఉంటారు. దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు మా కేసీఆర్ గారికి 100% ఎన్టీఆర్ గారు గురువే. ఆయన పేరే తన సొంత కుమారుడికి రామారావు అని పేరు పెట్టుకున్నాడు. దాంట్లో తప్పు లేదు, దాంట్లో ఇన్సల్ట్ కావాల్సిన పని కూడా లేదు. ఈరోజు ఎమ్మెల్సీ అయి వచ్చినా చాలా మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓకే ఓకే విజయారాయ్ గారు, చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇష్యూ ఏంటంటే అదే ఇష్యూ కేసీఆర్ చొరవ తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ మీటింగ్ జరిగిపోయేది కాదు అని చెప్తున్నా. అదే ఇష్యూకి పోతున్నా. అయితే ఎమ్మెల్సీ అయ్యి ఆయన తెలుగుదేశంలోకి పోయినా చాలా మంది ఎమ్మెల్సీలు ఉన్నారు అంటున్నా నేను. కానీ ఒక్క రేవంత్ రెడ్డి గారికే ఆ స్థానాన్ని ఇచ్చి ఈరోజు సీఎం కుర్చీ మీద కూర్చున్నటువంటి ఘనత 100% చంద్రబాబు నాయుడు గారిదే. దీన్ని ఎవరు కాదనలేదు సత్యం. ఆయన అంతరాత్మ కూడా రేవంత్ రెడ్డి గారి అంతరాత్మ కూడా ఒప్పుకోదు మనం కాదంటే. కాబట్టి మనం ఏమంటున్నాడో గురు శిష్యుల బంధం ఉన్నది. అది ఈరోజు ఇప్పుడు సమకాలికులు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి కాబట్టి సమకాలికులు. కానీ అంతకుముందు అయితే గురు శిష్యులు దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది పక్కకు పెడితే ఇప్పుడు ఏదైతే విభజన అంశాలు ఉన్నాయో కేసీఆర్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి భేటీ అయ్యింది, మీకు తెలుసు. రెండవది జగన్మోహన్ రెడ్డి గారిది కేసీఆర్ గారిది మీటింగ్ అయింది, మీకు తెలుసు 2 దఫాలుగా. అన్నప్పుడు ఆ ఇద్దరి సందర్భంలో కూర్చున్న సందర్భంలో దాదాపుగా మిగులు ఎంత ఉంది అని అంటే ఓన్లీ 23 సంస్థలకు సంబంధించిన పంపకాలు మాత్రమే మిగులుంది. తక్కినవన్నీ కూడా షీలా బీడే ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ ఉందో ఆ రికమెండేషన్స్ ప్రకారం అన్ని కూడా ఒక కొలికి వచ్చినాయి. అయితే ఇక్కడ ఇష్యూ ఏంది అని అంటే వాస్తవంగా కేసీఆర్ గారు లాగా ఒకే నా మాట కరెక్టు అంటే ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి? ఓన్లీ ఆంధ్ర ప్రజలే అంటాడు కాబట్టి ఒప్పుకోవాలి, తప్పు కాదు అది. అట్లనే కేసీఆర్ గారిని కూడా ఒప్పుకోవాలి. వీళ్ళిద్దరు సమవుజ్యులు కూర్చుంటే పంచాయతీ ఎవరు దింపాలంటే మోదీ గారు దింపాలి, కేంద్ర ప్రభుత్వం దింపాలి. అప్పుడు ఏమవుతుంది? సమపాలనలో న్యాయం జరుగుతుంది. కానీ ఇక్కడ మా ప్రాబ్లం ఏంటంటే అదే భయపడుతున్నాం అంటున్నాం మేము భయపడుతున్నాం తెలంగాణ ప్రజల పక్షాన. మరి ఇన్ఫ్లుయెన్స్ లో పడి ఎక్కడన్నా ఈయన లొంగిపోయి మరి హైదరాబాద్ ఆస్తులన్నీ మళ్ళీ ఆంధ్ర గిట్ట ఇస్తాడేమో అప్ప చెప్తాడేమో. మీ భయానికి కారణం ఏంటి చెప్పండి? అంటే తెలంగాణను మొత్తం అప్పనంగా చంద్రబాబు చేతిలో పెడతారని మీరు భయపడుతున్నారా? 100% అండి, 100%. అందు గురించి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. మాకైతే ముందే తెలుసు ఖచ్చితంగా విభజన చట్టం ఇట్లా ఉన్నా చట్టాలు వాళ్ళకు గురు శిష్యులకు ఏం పెద్ద కొత్త కాదు. వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి మేలు జరుగుతుందని అనుకుంటున్నాం, కానీ అది ఖచ్చితంగా కీడే జరగబోతుంది. ఈ మీటింగ్ తోటి మాత్రం మేమైతే స్పష్టంగా ఉన్నాం. మేలు జరిగితే చాలా సంతోషిస్తాం. మేమే దండలేసి రేవంత్ రెడ్డి గారికి దండలేసి పూలదండలేసి శభాష్ అని అంటాం. మళ్ళా ఏం మాకు ప్రాబ్లం లేదు ప్రజల తరఫున. ఇప్పుడు మీరు అన్నట్టు ఓకే, ఈ పరిస్థితి కారణం కేసీఆర్. సరే, మీరు అన్నట్టు అట్లాంటి పరిస్థితి వస్తే మాట్లాడడానికి మీరు ఉన్నారు. ఇప్పటికే మీరు లేదండి, మాకు ఎట్లా నమ్మకం అవుతుంది? ఒక్క మాట మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ఒక ఎమ్మెల్సీని 5 కోట్లకు మాట్లాడుకొని 50 లక్షల రూపాయల సంచలనం తీసుకపోయి ఇంట్లో పట్టుడు పోయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒక తెలంగాణ వాదిగా మేము ఎట్లా ఒప్పుకోవాలి? కానీ జిగ్జాగ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో, సోనియామ్మ గారి ఆశీర్వాదంతో నీవు ఎట్లయినా అయినావు, మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే బ్రదర్ చెప్పినాడు జెడ్పీటీసీ నుండి ఇట్లా వచ్చినావు, ఓకే, ఒక పేద కుటుంబం నుండి వచ్చినావు, శభాష్, మేము మీకు శభాష్ ఇస్తాం. కాదండి మరి నీ మీద నమ్మకం ఎట్లా కుదరాలి అని అంటే ఇప్పుడు నీకు ఒక అవకాశం వచ్చింది సీఎంగా. చంద్రబాబు నాయుడును డామినేట్ చేసి, మోదీ గారిని డామినేట్ చేసి, విభజన చట్టంలో ఉన్నటువంటి తెలంగాణ నీళ్లు, తెలంగాణ విద్యుత్తు మీరు అర్థం చేసుకోండి. 7 మండలాలు మాతో చేతగాలేదు అంటారుగా, 7 మండలాలు 4 గ్రామాలు తీసుకొచ్చిన రోజు 100% ని తెలంగాణ బిడ్డ మేము శ్లాఘిస్తాం, గౌరవిస్తాం. విజయారాయ్ గారు, మీతో నేను ఒక విషయం ఏకీభవించట్లేదు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు ఆ పార్టీ మరి నిజంగా అదేం పూలబాట కాదు, ఆయనకు ముళ్ళబాట. కాంగ్రెస్ కథమైపోయిందని బీజేపీ బీఆర్ఎస్లు 2 కూడా ఎక్కడో బంగాళాఖాతంలో కలిసిపోయిందన్న పార్టీకి ఆయన పీసీసీ అధ్యక్షుడు కావడం
మరి అధికారంలో తీసుకురావడం ఆయనకు పెద్ద అచీవ్మెంట్. మీరు ఉద్యమం చేసి 13 ఏళ్ళు ఉద్యమం చేసి 2 సార్లు ఎట్లయితే ప్రజలతో మీరు మమేకం అయిపోయి 2 సార్లు పాలించిరో, రేవంత్ రెడ్డి కూడా మరి కాంగ్రెస్ విధానాల పట్ల కావచ్చు, 6 గ్యారంటీల విషయంలో కావచ్చు ప్రచారం చేసి ఆయన పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన చేసిన పాత్ర నిజంగా అది అమోఘమైందని చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మీరే అన్నారు కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసిపోయింది, ఇంకెక్కడుంది కాంగ్రెస్ అన్నారు, అంతే కదా? ఆయన వచ్చే అవకాశాన్ని నిలబెట్టుకుంటే ఇది చాలా ఆయన వ్యక్తిగతంగా కూడా ఇది ఒక ఛాలెంజ్. ఆయన వ్యక్తిగతంగా ఆయన దీన్ని ఒక తెలంగాణ బిడ్డగా సక్రమంగా నిర్వర్తిస్తే మాత్రం చరిత్రలో నిలిచిపోతాడని మేము అంటున్నాం, నిలవాలని కూడా కోరుకుంటున్నాం. కానీ దాంట్లో తప్పు పడితే మేమైతే 24 గంటలు డేగా కన్నా వేసి కూర్చున్నాము, మాకేం ఫరగబడేది లేదు, ఇదేం కొత్త కాదు. కాబట్టి ఆయన కొత్త, ఇక్కడ అనుభవం ఉన్న కాకలు తీరిన కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నారనే విషయాన్ని మరవకుండా జాగ్రత్తగా దాన్ని అడుగుడేయాలని చెప్తా ఉన్నాం. తను ఏమంటున్నాడు, రేవంత్ రెడ్డిని నమ్మలేము, ఆయన చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి తెలంగాణ ఆస్తులు మొత్తం అప్పగిస్తాడు అనే ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఏమంటారు చెప్పండి. ఇప్పుడు ఒకటన్నా శ్రీనన్నా, మిత్రుడు విజయ్కి ఈ టీఆర్ఎస్ ఒక భావదారిద్ర్యం ఉందన్నమాట. ఏంటంటే వాళ్ళ బాధ ఏంటంటే మేమే మోనార్కులం, మేమే తెలుసు, మేమే మేధావులం ఉంటారు. ఇప్పుడు అన్న కూడా ఏం మాట్లాడుతుంది, విజయ్ అన్న కూడా చంద్రబాబుని మోడీని డామినేట్ చేసి ఎవరు డామినేట్, ఇదే మనం అన్న మనకు వీళ్ళు ఫస్ట్ తెలుసుకోవాలంటే భారతదేశము తెలంగాణ ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేస్తామని తెలుసుకుంటే వాళ్ళు ఇవాళ ఓడిపోయేవాళ్ళు కాదు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో లేము, మేము మోనార్కులం, మేము రాజులు, మా అయ్య కొడుకు అల్లుడు కూతురు మేము ఉంటే చాలు, అందరూ ఏమైనా పర్లేదు, ఈ పాలసీతో ఉండబట్టి ఇట్లా అయింది. ఇప్పుడు అన్నకు తెలుసుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి నువ్వు నమ్మాల్సిన అవసరం, కేసీఆర్ నమ్మాల్సిన, మమ్మల్ని ప్రజలు నమ్మారు, మాకు అధికారం ఇచ్చారు, స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. కానీ అదే రోజు మీకు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు, 10 సంవత్సరాలు మీరు అధికారం పరిపాలించారు. ఇప్పుడు అన్న అంటున్నారు కదా, ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, కాంగ్రెస్ పార్టీని అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందా, కాంగ్రెస్ పార్టీ మునిగిపోయింది, అది కాంగ్రెస్ పార్టీ ఉండని అన్నాడు ఈ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి. అసలు కాంగ్రెస్ పార్టీ దేశ్ బచావో కాంగ్రెస్ హఠావో అన్నాడు ఆ ప్రధానమంత్రి. కానీ ఏమైంది ఈరోజు చెప్పండి అన్న, ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో నిఘా వ్యవస్థ మొత్తం నాశనం పట్టించి భ్రష్టు పట్టించి భార్యాభర్తలు మాట్లాడుకుని వాళ్ళ ఇంట్రీ, మొగుడు పిల్ల కాదు లవర్స్ మాట్లాడుకుంది ఇంట్రీ, మంత్రులు మాట్లాడుకుంది ఇంట్రీ, మేము మాట్లాడుకుంది ఇంట్రీ, మా పిల్లలు మాట్లాడుకుంది ఇంట్రీ, ఇన్ని చేసినా మాకు ప్రభుత్వం వచ్చింది ఫోన్ ట్యాపింగ్ ఇంట్రీ. మీరు ఏ వ్యవస్థ నాశనం చేసి అన్ని వ్యవస్థలు నాశనం భ్రష్టు పట్టిస్తారు, సెక్రటరీకి పోకపోతుంది, ఏం చేశారు చెప్పు అసలు. ఇప్పుడు అన్న అంటాడు మేము జగన్మోహన్ రెడ్డితో కూర్చున్నారు, జగన్మోహన్ రెడ్డి ఎట్లా కూర్చున్నారు, వచ్చారు శాలోకపోయి 2 రూమ్లో కూర్చున్నారు, బిర్యానీ తిని పంపించారు. ఇట్లా కమిటీ ఒక వ్యవస్థ ఇది మాట్లాడి మంత్రులు అవన్నీ ఉందా? మాకు ఈరోజు ఆయన రావాలంటే లెటర్ రాస్తే మేమందరం కూర్చొని లెటర్ రాసి మా ఉప ముఖ్యమంత్రి కూర్చొని, మా శ్రీధరబాబుని కూర్చోబెట్టుకొని, మా పొంగురెడ్డిని కూర్చోబెట్టుకొని, మా కోమరెడ్డిని కూర్చోబెట్టుకొని, ఈయన గుండి పక్క నుండి వాళ్ళ నలుగురు 10 సంవత్సరాలు మంత్రులు చేసిన వాళ్ళు, 5 సార్లు 6 సార్లు అదన్నా. మేము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం, 6-7 సార్లు మంత్రులు చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళని కూర్చోబెట్టి మీరు తయారు చేయండి, ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి ఆదేశిస్తే వాళ్ళు కూర్చొని తయారు చేస్తే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చుంటే దాన్ని చదివి చూసుకొని ఓకే ప్రొసీడ్ అంటే అధికారులు ఐఏఎస్లు ఆఫీసులు కూర్చొని మాట్లాడి ఇది ఒక వ్యవస్థ, చర్చ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే తరీకు. మీకు ఆ తరీకే లేకపోయా, మీకు ఎక్కడ మాట్లాడే హక్కు ఉంది మీకు. ఇంకోటన్నా వీళ్ళు కానీ మోడీ కూడా 99 సీట్లు వచ్చినాయి, 99 సీట్లు వచ్చినాయి, 543 90. అరే నువ్వు కాంగ్రెస్ పార్టీ లేదంటివి, ఓ పక్క నుంచి మా పిల్లలు తాళబడి తాళి దంపి ముస్లిమ్స్కి ఇస్తామంటారు, మతాలు రెచ్చగొట్టరి, ఏది చెప్తే అది మాట్లాడుతుంది. ఒక ప్రధానమంత్రి మాట్లాడకూడని మాటలన్నీ నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. అసలు రాజ్యాంగ వ్యవస్థలో ఒక ప్రధానమంత్రి 10 సంవత్సరాలు చేశాడు, ఈయన ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు చేశారు. నీ భార్య నా భార్య మంగళసూత్రం తెంపి వేరే వాళ్ళకి ఇస్తారండి? అసలు ఎంత నీచమో, చదువుకున్న వ్యక్తిగా సిగ్గు అనిపించింది నాకైతే. నేను ఒక హిందూగా చదువుకున్న వ్యక్తిగా నాకు బాధ అనిపిస్తుంది ఆ మాట్లాడే ప్రధాన అంత రెచ్చగొట్టినా కూడా ప్రజలు 99 సీట్లు ఇచ్చాం. మేము పోటీ చేసి 300 సీట్లు మా మిత్రపక్షాలకు ఇచ్చాం, 399 గెలిచాం. ఈయన మొన్న 540లో 99. అది కాదు చూడాల్సింది, వ్యవస్థలో ఒక్క సీటు ఉన్నా వీళ్ళు 2 సీట్లు ఉండి వాళ్ళు అధికారంకి వచ్చారు, వీళ్ళు కేసీఆర్ 1 సీటు వచ్చి అధికారంలోకి వచ్చారు. అన్న మనం ఒక వ్యవస్థలో ఉన్న అది ఫస్ట్ గౌరవించడం నేర్చుకోవాలి, అది టీఆర్ఎస్ నేర్చుకోవాలి. మీరున్న 10 సంవత్సరాలు ఏం చేశారు? ఒక మంత్రికి అవకాశం ఇవ్వా, ఒక మంత్రి సమీక్ష సమావేశం పెట్టబోయా, ఒక్క మంత్రి నీ శాఖల మీద రివ్యూ పెట్టి అధికారులతో కూర్చొని గతి లేకపోయా 10 ఏళ్ళు, ఒక 10 మంది మనుషులు కలిసి గతి లేకపోయా. ఈ రోజు మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు గుంపులుగా మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? అరే నీ అమ్మ మనం బతికే చాలా, నువ్వు నీ భార్యతో ఉన్నా వాళ్ళ ఇంట్రీ, నీ లవర్తో ఉన్నా వాళ్ళ ఇంట్రీ, నీ తమ్ముడితో ఉన్నా వాళ్ళ ఇంట్రీ, నువ్వు డబ్బులు ప్రాపర్టీ కొన్నా వాళ్ళ ఇంట్రీ.
ఎక్కడ వ్యవస్థ ఏం చేసాం? అసలు మాట్లాడే నైతిక హక్కు మనందరం ఒక వ్యవస్థలో ఉన్నాం. ఒక ప్రజాస్వామ్యంలో వీళ్ళు మాట్లాడే నైతిక హక్కు ఉందా? అన్న వీళ్ళే ఎమ్మెల్యేని పంపిస్తారు, వీళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, వీళ్ళే కేసులు పెడతారు, వీళ్ళే సంతోష్ ఇరికిద్దాం, వాడిని ఇరికిద్దాం, వీనికి ఇద్దాం చేస్తారు. ఎంత అన్యాయమన్నా? వీళ్ళకి హక్కు లేదన్న. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే, నేను ఉన్న టైం మాకు అరగంట మీరు ఇచ్చింది, అది ఇంకా 10 నిమిషాలు అయిపోయింది. కేసీఆర్ మమ్మల్ని నమ్మాల్సిన అవసరం, ఇంకోటి నమ్మాల్సిన అవసరం లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఒక చదువుకున్న వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, ఇక్కడ సుదీర్ఘంగా 20 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా, మా పార్టీ తెలంగాణ వ్యక్తిగా చాలా స్పష్టంగా 10 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన సమస్యలు, పరిష్కరించలేని సమస్యలు పరిష్కరిద్దామని మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాకుండా పవన్ కళ్యాణ్ అయినా, జగన్మోహన్ రెడ్డి గారు అయినా, మేము చాలా స్పష్టంగా ఎవరు ముఖ్యమంత్రి అయినా రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయినాక వాళ్ళని పిలిచి కూర్చొని పరిష్కారం సమస్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని పలు సందర్భాల్లో పలు వేదికల మీద మా ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. ఇంకొక మాట, జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు విషయం కూడా చేయాలి, పక్క ముఖ్యమంత్రి విషయం పక్క ప్రధానమంత్రి ఇచ్చారు, అయినా సరే మేము ఒకటను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా మాకు బాధ లేదు, చంద్రబాబు గెలిచినా మాకు బాధ లేదు. అక్కడ మా పార్టీ ఉంది, మాకు షర్మిల గారు గెలవాలి, మా పార్టీ మేము కోరుకుంటాం. ఇప్పుడు అన్ని ఇంకో మాట కూడా చెప్పారు. ఈరోజు గురు శిష్యులు అన్న మాట మాట్లాడే వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ విచక్షణ జ్ఞానానికి వదిలిపెడతారు, దాన్ని వదిలిపెట్టాలి. మనం కలిసి పనిచేసినప్పుడు సమకాలికులు. ఈరోజు మీరు అన్నారు, ఈ వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చి 64 మంది ఎమ్మెల్యేని గెలిపించుకొని మా పార్టీలో సుదీర్ఘమైన 5 సార్లు 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే గెలిచి 15 సంవత్సరాలు మంత్రులు చేసి పిసిసి అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు చేసిన వ్యక్తులందరినీ పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యి చంద్రబాబు ఆశీస్సులతో కాల ప్రజాస్వామ్యంలో మా పార్టీని గెలిపించి పిసిసి అధ్యక్షుడు హోదాలో జాతీయ అధ్యక్షుడు సోనియా గాంధీ ఆశీస్సులను ఒప్పుకుంటా అయ్యారు. చంద్రబాబు గారు మా పార్టీ వ్యక్తి కాదు, మా పార్టీ వ్యక్తి కాల. ఇప్పుడు బద్ద శత్రువులు కేంద్రంలో మాకు బీజేపీతో ఉన్నాడు. జీవితంలో సూర్యుడు చంద్రుడు ఇటుపక్క ఉంటారు, ఎప్పుడు కలవరు. ఈయన పోతే ఆయన వస్తే ఆయన పోతే వస్తారు. మేమంతే జీవితంలో ప్రపంచంలో ఎప్పుడు ఈ సూర్యచంద్రుడు ఉన్నంతకాలం కాంగ్రెస్ బీజేపీ ఒకటి కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీ సోషలిస్ట్ భావాలు కలిగిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ భావాలు కలిగిన పార్టీ. కానీ వాళ్ళు హిందుత్వ భాగం, హిందుత్వం మాది హిందూయిజం, అది హిందుత్వంలో వాళ్ళు కోరుకున్న హిందుత్వం వాళ్ళు మాత్రమే బతకాలి, వేరే వాళ్ళు బతకొద్దు. మాది హిందూయిజం, మేము బతకాలి, మాతో అందరూ బతకాలి. మాకు హనుమంతుడు కావాలి, బజరంగ బలి అంటాం, జై భీమ్ అంటాం, జై శ్రీరామ్ అంటాం, జై మాతాది అంటాం, జై నమ శివాయ అంటాం. ఇది మా కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. వాళ్ళు జై శ్రీరామ్ ఒక్కడే అంటున్నారు, మేమే ఉంటాం. అది మాకు వాళ్ళ డిఫరెన్స్. కాబట్టి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలవదు. కాంగ్రెస్ పార్టీ మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం, బీజేపీ మిత్రపక్షంగా చంద్రబాబు ఇక్కడికి వస్తున్నాడు. ఒకరి ప్రలోభాలకు లొంగే వ్యక్తి మా ముఖ్యమంత్రి కాదు. మా ముఖ్యమంత్రి మొండి ఘటం, మీకు తెలుసు. కొట్లాడి వచ్చినాడు, మీరు 100 కేసులు పెట్టినా జైలు పోయి కొట్లాడి వచ్చినాడు. మొగోళ్ళ లెక్క తొడగొట్టి బయటకు వచ్చిన ముఖ్యమంత్రి అయినాడు. అలాంటి వ్యక్తి ఒకరు లొంగుతారని చెప్పి మీరు నమ్మకపోతే నమ్మరు. తెలంగాణ 4 కోట్ల ప్రజలు నమ్మరు, 10 కోట్ల మంది తెలుగు ప్రజలు నమ్మరు. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు లొంగుతారని కనుక ఎవరు నంటే అది వాళ్ళ విచక్షణ, వాళ్ళ అమాయకత్వం అంతే. రేవంత్ రెడ్డి గారు ప్రతి దాంట్లో స్పష్టమైన విధానం, పరిపాలనలో కావచ్చు. ఈరోజు చూస్తున్నారు, డబ్బులు లేక అన్నా మీరు నమ్మరు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు వాటర్ బాటిల్కి డబ్బులు లేవు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు మొదటి వారంలో జీతాలు, పెన్షన్లు అన్ని తెస్తున్నాం. రేపు రుణమాఫీ చేయబోతున్నాం. ఆయన స్వయంగా అన్నాడు, లంకె బిందెలు ఉన్నాయనుకున్నా, ఇక్కడ ఖాళీకుండ. అలాంటి అసలు ఖాళీ కుండలు కాదన్నా, నీకు అసలు బియ్యం కూడా ఏ రోజు గారు ఎత్తుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి వండుకోవాలంటే అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద ప్రజలు విశ్వాసం పెట్టి ముఖ్యమంత్రి చేశారు, కాంగ్రెస్ పార్టీ విశ్వాసం పెట్టి ముఖ్యమంత్రి చేసింది. ఈ రోజు ఆయన లొంగుతాడు, భయపడతాడు, వెనకడుగేస్తాడు అనేది పిచ్చి మాట. చూసేవాళ్ళు ఆయన చరిత్ర చూసినా, ఆయన ఎదిగిన విధానం చూసినా, ఆయన ఈ రోజు రాజకీయాల్లో ఉన్న విధానం చూసినా అలాంటి వ్యక్తి. ఆయన స్పష్టంగా ఈ రోజు మీ లెక్క కాదు, కూతురు కొడుకు అల్లుని బామ్మర్ది తోడలు బిడ్డలు చాలా. ఆయన స్పష్టంగా చెప్పాడు, రాజకీయాల్లో నేను మాత్రమే ఉంటాడు, నాకు వారసులు లేరు, నా కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాలు రారు, నా కుటుంబ సభ్యులు ఎవరు ప్రత్యేక రాజకీయాలు పాల్గొనరు, వాళ్ళ మాట నేను ఒప్పుకోను అని స్పష్టంగా ప్రజా వేదిక మీద అనేక వేదికల మీద స్పష్టంగా చెప్పిన వ్యక్తి, దమ్మున్నోడు, మా ముఖ్యమంత్రి, మా నాయకుడు. ఈ రోజు తెలంగాణ 10 సంవత్సరాలు పేరుకుపోయిన సమస్యల్ని పరిష్కరించే దిశగా ఒక అడుగు ముందుకేసి 4 అడుగులు ముందుకేసి సమర్శిస్తారు తప్ప వెనకడుగేసే ప్రసక్తి లేదు, ఒకరు లొంగిపోయే ప్రసక్తి లేదు, తప్పు చేసే పరిస్థితి లేదు, తప్పు చేసిన అవసరము లేదు. విజయారాయ్ గారు తను చెప్పింది వెరీ క్లియర్, మీకు అర్థమైంది. సో మా రేవంత్ రెడ్డి సీఎంగా ఖచ్చితంగా మరి కింది నుంచి పైకి వచ్చిండు, ఆయనకు అనుభవం ఉంది. సో దీంట్లో గురు శిష్యుల బంధం కాదు, సమకాలికుల సంబంధం ఇదంతా. ఆయన లెటర్ రాయంగానే ఈయన వెంటనే ప్రతిస్పందించి ఆయన చెప్పిన డేట్కే అగ్రి చేయడము అంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇదంతా.
తెలుగు ప్రజల మధ్యలో మరి చిచ్చు పెట్టడం కోసం కాదు. మరి రేవంత్ రెడ్డి సీఎం ఖచ్చితంగా కాంగ్రెస్ వాదిగానే ఉంటారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగానే ఉంటారు. సో మరి కేసీఆరే దీనికి అంతటికి కారణం. సో కుటుంబ పాలన ఒకవైపు, దాంతోపాటు అధికార దుర్వినియోగం, ఫోన్ టాపింగ్లు చేశారు. తర్వాత కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ కూడా అవి ఉపయోగం లేకుండా పోయాయి. సో వీటన్నిటిని అధ్యయనం చేస్తూ ఆయన మరి ఆర్థిక పరిస్థితి మరి పూర్తి లోటు పరిస్థితిలో ఉన్న వ్యవస్థను కూడా ఇప్పుడు నడుపుతున్నాడు. ఆయన ఉన్న కార్యదక్షతకు నిదర్శనం అంటున్నారు. ఏం సోదరులు చెప్పిన ప్రతి ముచ్చటను చాలా చక్కగా విన్నా నేను. వాటన్నిటికీ పిన్ టు పిన్ నేను జవాబిస్తాను. ఎందుకంటే కేసీఆర్ గారి ఈగో వల్లనే ఇదంతా జరిగింది అనేది, అనర్థం జరిగింది అనేది అంటున్నారు కదా. అది కేసీఆర్ గారి ఈగో కాదండి. ఈగో ఎవరు పుట్టించారు? గత కాలం నుండి, అంటే ఆంధ్ర హైదరాబాద్ స్టేట్ కలిసిన కాలం నుండి ఒక పెద్ద మనుషుల ఒప్పందం, దానికి ఒక క్లారిటీ లేని ఒప్పందం, అది పెద్ద మనుషుల ఒప్పందం అని చెప్పి జతగట్టినటువంటి ఆంధ్ర పాలకులు, ప్రజలు పాపం ఆంధ్ర ప్రజలు రీజన్ పెద్ద మనుషుల ఒప్పందం 1965లో పాత ఉద్యమం అవి కాదన్నా. తెలంగాణ వచ్చింది ఉద్యమం వ్యక్తిగా మీకు ప్రధాన ముఖ్యమంత్రి హోదా ఇచ్చాము, 10 సంవత్సరాలు మీరు పరిపాలించారు. మీ 10 సంవత్సరాలు ఏం చేస్తే అది చెప్పండి సార్. కేసీఆర్ గారి ఈగోకు అటాచ్మెంట్ ఎక్కడుందని చెప్పాలి. ఆయనకు ఎందుకు ఈగో ఉంది అంటే ఆ కాలం నుండి పట్టుకొని మొన్న 2014 వరకు జరిగిన పరిణామాలలో ఈరోజు 1300 తెలంగాణ బిడ్డలను పుట్టన పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఈగో ఉండకూడదా? ఒకటి, ఆంధ్ర పాలకులైనటువంటి, అంటే ప్రజలేమో అనామకులు పాపం, దే ఆర్ ఆల్ స్వీటెస్ట్ పర్సనాలిటీస్. ఎవరు? ఆంధ్ర ప్రజలు. ఇక్కడేమో అనామకులు. ఇక్కడ ఎడ్యుకేషన్ లేదు, అక్కడ ఎడ్యుకేషన్ ఉంది, ఇక్కడ ఎడ్యుకేషన్ లేదు అన్నప్పుడు ఇలాంటి ప్రజలను పట్టుకొని మరి పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులంతా దాదాపు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉన్నారు, తెలంగాణ వాళ్ళు లేరు. ఇదైతే స్పష్టత. చరిత్రను తీసుకోవాలి మరి. ఎందుకంటే ఈగో ఎందుకు వచ్చింది అంటే రాజశేఖర రెడ్డి గారు, అంటే కనీసం ఆ రాజశేఖర రెడ్డి గారి నుండి తీసుకుంటున్నా ఈజీగా మనకు వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు మరి రాజశేఖర రెడ్డి గారు మోసం చేస్తే సైలెంట్ కూర్చోవాలి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తే సైలెంట్ కూర్చోవాలి, ప్రజలేమో అనామకులు. మరి ఇంట్లో ఇప్పుడు అన్నదమ్ముల పంచాయతీ అంటున్నారు కదా సోదరులు, చాలా చక్కగా చెప్పారు. అన్నదమ్ముల పంచాయతీ అన్నప్పుడు మరి ఇద్దరు సమఉజ్జీలుగా ఉన్నప్పుడు మాత్రమే ఇద్దరు ఈగోలను ప్రజలు విని, అవును ఇద్దరు ముఖ్యమంత్రులే కదా, ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు ఇష్యూ తీసుకొస్తలే. సమఉజ్జీలు అంటే ఈగో. మరి ఏది కేసీఆర్ గారి ఈగో ఎవరిది అంటే తెలంగాణ 4 కోట్ల ప్రజలది ఆయన ఈగో గానీ ఆయన సొంత ఇంటి ఈగో కాదు, అది రాంగ్. రెండవది ఏంటి అని అంటే ఈ సందర్భంలో మరి రాజశేఖర రెడ్డి గారిని డామినేట్ చేసి, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని డామినేట్ చేసి, మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డామినేట్ చేసి మరి ఈ రోజు రాష్ట్రం సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పెట్టిండ్రు. బంగారు పల్లెన్ని రేవంత్ రెడ్డి గారి చేతిలో పెట్టిండ్రు. కానీ ఇది బంగారు పల్లెం కాదా అంటే, అయ్యా ఇది బంగారు పల్లెం కాదంటే ఇది విచిత్రం. మరి బంగారం మీరు నిరూపించగలుగుతారా? మరి మేము నిరూపిస్తాం బంగారు పల్లెం అని చెప్పి. ఈ రోజు కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్ట్ అనే మాట ఎంతవరకు సమంజసం? మరి వాళ్ళ విఘ్నతకి నేను వదిలేస్తా, ఇక వాళ్ళ విఘ్నత నేను వదిలేస్తా అంటే మరి కూలగొట్టేసేయండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం తీసేసేయండి. మరి పాలమూరు ఈ రోజు మనకు వచ్చిన పంచాయతీ ఏడా? నీళ్ల పంచాయతీ, నిధుల పంచాయతీ, ఉద్యోగాల పంచాయతీ ఇప్పుడు లేదు. కానీ ఈ రోజు విద్యుత్ పంచాయతీ అట్లనే ఉంది, నీళ్ల పంచాయతీ అట్లనే ఉంది. ఇప్పుడు మన కృష్ణ బేషన్ కి సంబంధించి మన గోదావరి బేషన్ కంప్లీట్ అయిపోయింది. కానీ పంచాయతీ ఉంది కృష్ణ బేషన్ పంచాయతీ. కృష్ణ బేషన్ లో ఉన్నటువంటి మొత్తము హంద్రినీవా, తెలుగు గంగ, గాలేరు నగరి, మరి వెనుగోడు, తర్వాత ఈ కల్వకుర్తి, నెట్టంపాడు, ఏదైతే ఈ మొత్తం ప్రాజెక్టులు ఉన్నాయో అందులో తెలంగాణ వాటా 299 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉంటే ఈ రోజు వరకు ఒక చుక్క వదలనీయకుండా పోలీసులను పెట్టి నానా దౌర్జన్యాలు చేస్తే మరి ఏం చేయాలి ఇప్పుడు? మన తెలంగాణ ప్రజలందరూ దాడి చేయాలన్నా, బందూకులు పట్టుకొని నిలబడాలన్నా? అంటే చంద్రబాబు నాయుడు గారితో మొదటి సమావేశంలో ఇవన్నీ చర్చిస్తే, ఎందుకంటే పునర్వివేచన చట్టము 2 ఏళ్ల లోపు మీరు పరిష్కరించుకోండి అని చెప్పింది. అందుకు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించి గౌరవించి, అయ్యా కొట్లాడుకున్నాం, అయిపోయింది, అన్నదమ్ములాగా విడిపోయినాం, మరి మనం నీ ఇష్టం నా ఇష్టం కాదు, విభజన చట్టం ప్రకారం కావాల్సినటువంటి పంపకాలు చేసుకుందామంటే విన్నాడు ఆయన. ఈయన
1500 మెగావాట్ల విద్యుత్ తెలంగాణకి ఇప్పటికి ఇవ్వలే. తర్వాత విద్యుత్ బకాయిలు 24,000 కోట్ల రూపాయలు వచ్చేది ఉంటే విద్యుత్ బకాయిలు ఇవ్వలే, 7 కోట్లే ఉన్నవే అంటాడు. అవి అట్లనే పెండింగ్ ఉంది. అంటే నేను ఎగ్జాంపుల్ ఈగో ఎక్కడ వస్తుంది అని అంటే, ఆనాడు అన్యాయం తెలంగాణనే ఈ పంపకాల పునర్విభజన చట్టం కింద కూడా ఉన్నది రాసిందే ఇయ్యుండ్రపై అంటే కూడా ఇవ్వకపోతే మరి ఈగో రాకపోతే కోపం రాకపోతే ఏమొస్తుంది మీరు చెప్పండి. అంటే నేను ఏమంటున్నానంటే ఈరోజు కేసీఆర్ గారు అనే అతనే లేకపోతే తెలంగాణ చిత్రమే లేదు. ఫస్ట్ పాయింట్. రెండవది, బంగారు పల్లెం ఎట్లా తయారు చేసి పెట్టినామో ఈ రోజు విద్యుత్ ప్రాజెక్టులు బ్రహ్మాండంగా వచ్చినాయి. ఎందుకు వాళ్ళు ఇవ్వకపోయినా కూడా ఈ రోజు ఎందుకు కొన్నామండి? ఛత్తీస్గఢ్ నుండి ఎందుకు కొన్నాం? గవర్నమెంట్ చేస్తే కూడా దాని మీద ఈరోజు కమిషన్ వేసారు. గవర్నమెంట్ మేము ప్రైవేట్కి ఇస్తే మీరు అన్నట్టు తప్పు చేసినామని అనొచ్చు. రెండు ప్రభుత్వాలు కూడి ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడి చేసినటువంటి దాన్ని ఒప్పందాన్ని. రెండవది, ఆయా రాష్ట్రాలలో 6 రూపాయలకు ఒక యూనిట్, 5 రూపాయలకు ఒక యూనిట్, 4 రూపాయలకు ఒక, మనది 3 రూపాయల పైచిలకు పైసలు ఒక యూనిట్ కొంటే దాన్ని తీసుకొచ్చి ఈరోజు ఒక కక్షపూరితంగా ఒక కమిషన్ వేసి ఒక గత ఎక్స్ సీఎంని పిలిచాడ కూర్చుని పెట్టాలి అనే కోరిక నీకెందుకు రేవంత్ రెడ్డి గారు? నీకు నిర్మాత ఎవరు? తెలంగాణ నిర్మాత కేసీఆర్ గారిని అవమానించడానికి నీవు 10 సంవత్సరాల నుండి ఎందుకో తెలుసా? నిన్ను స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఆడ విజయారే పోయినా కూడా పట్టుడు పోతాడు. స్ట్రింగ్ ఆపరేషన్ అది. రేవంత్ రెడ్డి పోతుండే ఆయనకేం తెలుసు? చంద్రబాబు నాయుడు చేపిస్తుండే ఎమ్మెల్సీని కొనడానికి. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న పంచాయతీ. మరి నువ్వు పోయినా విరికినావు. దాంట్లో నీ తప్ప కేసీఆర్ గారు తప్ప? సో ఆడ ప్రాబ్లం ఏంటంటే, మరి నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు ఇరికినావు, నువ్వు అనుభవించు. ఈ రోజు ఆ కేసు ఉంది కాబట్టి మోదీ గారి చేతిలో నువ్వు ఎట్లయినా నాంతావు, చంద్రబాబు గారి చేతిలో నాంతావు, మరి ఎవరి చేతిలో అయినా నువ్వు నాంతావు. ఎందుకంటే నీ మీద మెడ మీద కత్తి, దాంట్లోకి వెళ్ళి నేను ఎవరు కాపాడలేరు. మా బాధ అంతా గది. అంటే రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ బ్లాక్మెయిల్ చేసి తెలంగాణ ఆస్తులు కొల్లగొడతారనే బాధ తప్పిస్తే మాకేం లేదు. అంటే మాకు ప్యాటర్నల్ పంచాయతీ ఉందిగా, నేనేమంటలే మేము. కానీ నీవు ఈ రోజు నిజంగా కేసీఆర్ లాగా ప్రవర్తించి నీవు ఏది కూడా లొంగకుండా పునర్విభజన చట్టం కింద ఉన్నటువంటి ప్రతి ఆస్తిని, ప్రతి డబ్బును నీవు తీసుకొస్తే ఖచ్చితంగా తెలంగాణ బట్టి నిన్ను శ్లాఘిస్తామనే మాట నేను చెప్తున్నాం. రెండవది ఏంటి అని అంటే, ఈరోజు పునర్విభజన చట్టం కింద మనకి 23 సంస్థలలో మనకు ఉంది. ఉద్యోగస్తులది 144 మంది ఉద్యోగస్తులు మన వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళని తెలంగాణకి ఇప్పటిదాకా వదలలేడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తోటి చేసిన ఆయన ఏమంటాడంటే, అన్నదమ్ములే బామ్మరదులు ప్యాకెట్ అన్నట్టు మళ్ళీ ఈరోజు ఉన్న వాటా విద్యుత్ వాటా 66/34 రేషియోలో ఉన్న వాటనన్నా నీళ్లు ఎండిపోయి అంటే కూడా విద్యుత్తులు అయ్యకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది. ఎందుకంటే మాకు నీళ్లు సరిపోతలేవు, వాళ్ళు కరెంటుకు నీళ్లు వాడుకుంటారు. అరే మా వాట మేము కరెంటుకు వాడుకుంటే నీకేమి ఇబ్బంది పోయి? కానీ కరెంటుకు వాడుతున్న సందర్భంలో మొత్తం శ్రీశైలం డ్యామ్ ఖాళీ, బ్యాక్ వాటర్, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ఖాళీ, ఇక తెలంగాణకి నీళ్ళే లేవు. మరి అందుకోసమే కేసీఆర్ గారికి ఈగో ఉంది. అది తెలంగాణ ఈగో, తెలంగాణ ప్రజల ప్రయోజనాల ఈగో తప్పిస్తే వ్యక్తిగత మీరు కాదని దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వచ్చే దాంట్లో మేము డేగా కన్నా ఎందుకు వేసినాం అని అంటే, రోషంతో పని చేయాలని మేము డేగా కన్నా వేసినాం. నీకు ఒక అవకాశం వచ్చింది, 100% మీరు అన్నట్టు మంచి ఆన్సర్ ఇచ్చిండు ప్రజలకు. నేను కూడా ఆనందపడుతున్నా, మంచి ఆన్సర్ ఇచ్చిండు. కాబట్టి ఆ విధానంలో రేవంత్ రెడ్డి పనిచేస్తే చాలా వెళ్ళండిగూడు తెలంగాణ కోసం మంచి రోజులు వచ్చినట్టే ఈ రోజు. ఎందుకనంటే సరే ఈగో వల్ల చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు డి అంటే డి అన్నారు, ఓకేనా? మరి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన వీగిపోయింది అనుకుందాం. కానీ ఇప్పుడు ఇద్దరు చంద్రబాబు నాయుడు మరి వీళ్ళిద్దరు గురు శిష్యుల బంధం వాస్తవంగా ఉంది, ఎవరు కాదనకపోయినా మరి ఈయన ప్రేమపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ మాటలన్నీ క్లోజ్ చేసిండు అనుకోండి, పంచాయతీ లేదు, ఆయన్నే హీరో అవుతాడు కదా, ఆయన్నే హీరో అవుతాడు. విభజన చట్టంలో 7 మండలాలు వాస్తవంగా మనకు రావాలి. అక్కడ సీలేరు పవర్ ప్లాంట్ ఉంది, తర్వాత ఓడరేవులు మనకు ఆ 7 మండలాలు, తర్వాత 4 గ్రామాలు నిజంగా మనకు హక్కు ప్రకారంగా వస్తే మనం వీళ్ళని బ్రతిమలాడు కావాల్సిన అవసరమే లేదు. కానీ కావాలని ఇదే చంద్రబాబు నాయుడు మొత్తం ఆంధ్ర నాయకులందరినీ ఏకం చేసి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ముంపు అనే దాన్ని అడ్డం పెట్టి ఈ రోజు అవి రాకుండా చేసి చంద్రబాబు నాయుడు గారు. అందుకోసమే తెలంగాణ పిల్లలకు చంద్రబాబు నాయుడు అంటే పడదు, ఇది వాస్తవం. కాబట్టి మరి ఆయన లొంగగొట్టమంటున్నాం, మేము మీకు మంచి అవకాశం ఉంది మాకు లేదు అనే విషయాన్ని తెలియజేస్తూ
మరి సోదరులు కాంగ్రెస్ మరి ప్రతినిధి కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజల పక్షాన మీరైనా మేమైనా పార్టీలు వేరైనా ప్రజల పక్షం కాబట్టి మరి 420 హామీలు ఇచ్చిరు. మరి ముఖ్యమంత్రి కాగానే నేను 6లో 13 అంశాల మీద నేను ప్రజలకు అప్పుడే అకౌంట్లు ఇస్తా అని హామీలు ఇచ్చిరు. బాగుంది. ఇప్పటిదాకా ఆగస్టు 15 అన్నారు కదా, ఇప్పటిదాకా శ్వేతపత్రం విడుదల చేయండి. అప్పుల మీద శ్వేతపత్రం విడుదల చేసిరు. అందులో కూడా మేము మొత్తం మళ్ళీ రీచెక్ చేస్తే 3 లక్షల కోట్ల చిల్లర తప్పిస్తే దానికి డబల్ వేసేసారు. 6 లక్షల కోట్ల చిల్లర అప్పులు ఉన్నాయని చేసిరు. మేము చెక్ చేసినాం ఇది కరెక్టా కాదా అని. అంటే అట్లా అబద్ధం చెప్పారు. ఓకే, కాళేశ్వరం మీద హామీల గురించి డిస్కస్ కాళేశ్వరం మీద అబద్ధం చెప్పారు. అన్ని అబద్ధాలు విజయారాయణ గారు ఏం చెప్తున్నారంటే, సత్యం గారు తాను ఏమంటాడంటే మొట్టమొదటగా చంద్రబాబు అనే వ్యక్తి ఖచ్చితంగా నమ్మదగిన వ్యక్తి కాదు. 5 సంవత్సరాలు ఒప్పుకోలేదు. కేసీఆర్ ఎన్నోసార్లు మీటింగ్ పిలిచారు, కలిశారు, కానీ చంద్రబాబు చేయడం వల్లనే ఇవి పెండింగ్లో ఉన్నాయని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఒకటే సినిమా, అసలు ఈ టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ వీళ్ళు ఎవరు మారరు. అంతే, మనకి వీళ్ళు బంగారు పాలన కాదు. చంద్రబాబు నమ్మదగిన వ్యక్తి కాదని వీళ్ళు చెప్తే ప్రజలు నమ్మరు. ఒకటి, సరే చంద్రబాబు క్యారెక్టర్ అనాలిసిస్ చేసే స్వతంత్రం మనకు లేదు, ఆ రైట్ కూడా మనకు లేదు. మనం మాట్లాడుకో. రెండో విషయం ఏంటంటే ఇది మా ఈగో డామినేషన్, ఆ ఈగో వద్దు, డామినేషన్ వద్దు, మాకు అవి లేవు, మాకు ఆ గొడవ లేదు, మాకు ఆ కేసీఆర్ ఈగో లేదు, ఒక డామినేట్ చేద్దాం గొడవ లేదు, మాకు అవి లేవు. వీళ్ళే చెప్పింది ఏంది, వీళ్ళే చంద్రబాబు అయితే అన్నారు, వీళ్ళు అంటున్నారు కదా చంద్రబాబు 5 సంవత్సరాలు గడిచిపోయింది, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అప్పుడు ఏం చేశారు? అసలు వీళ్ళకి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కానీ అన్న వీళ్ళకే కానీ కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ లేదు. అసలు ఆ నైతిక హక్కే లేదు. ఈ రోజు 3 లక్షల కోట్లు, 7,40,000 కోట్లు ఉందని చెప్పి అప్పు క్లియర్ గా విత్ పేపర్లతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రికార్డు, మనం కాదు, పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రి చెప్పిన రికార్డు. ఇంకో విషయం వస్తుంది, ఈ ఈగోలు, ఈ భేషజాలు. ఈయన ఏం చెప్పాడు, బేసిన్లు లేవు, భేషజాలు లేవు, నీకు ఎన్ని నీళ్ళు కావాలని తీసుకో మా రోజమ్మ అని వాళ్ళ ఇంట్లో రోజమ్మ ఇంట్లో పోయి చేపల పులుసు తిని ఈయన చెప్పలేదా? అయ్యో అట్లాంటి పిచ్చ మాటలు అవి మాకు రాదు, మాకు మేము క్లియర్గా మేము చదువుకున్న వ్యక్తులు, ఒక వ్యవస్థ మాకు అట్లా కాదు, మాతో కాదు. ఇదంతా గొడవ కాదు. వాళ్ళ లెక్క ఇళ్లలో కూర్చొని రూముల్లో కూర్చొని వాళ్ళ వరకు కుటుంబ పార్టీలు, ఆయన కుటుంబ పార్టీ, ఈయన కుటుంబ పార్టీ, మాది జాతీయ పార్టీ. మేము కూర్చుంటే మాతో మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు, సెక్రటరీలు సిస్టంలో కూర్చున్నాం. ఇక ఇంకో విషయంకి వచ్చే మెయిన్ ముఖ్యంగా అన్న చెప్పిన వాటి 4 విషయాలు ఖండిస్తున్నాం. ఒకటి, 7 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని బస్టు పట్టించారు తప్ప ఎప్పుడు కూడా మాకు బంగారు పనులు పెట్టి ఇలా 2 జీతాలు ఇచ్చే పరిస్థితి వాళ్ళకే లేకుండా వాళ్ళే 22 సార్లు జీతాలు ఇచ్చి 22 తరగతి జీతాలు ఇచ్చారు. ముఖ్యమంత్రికి నరాన్ని ఇగో అంటే ప్రెస్ మీట్ పెడితే కేసీఆర్ ఒక్క విలేకరులతో ఉండు చెప్పు నువ్వెవడా అనే తప్ప ప్రేమగా ఆప్యాయంగా ఒక్కసారి మాట్లాడిన దాఖలాలు లేవు. అసలు ఆయన ఇగోతో ఆర్టీసీ కార్మికులు 32,000 మందిని 2 నెలలు అన్నం లేకుండా నాశనం పట్టించారు. కేవలం అశ్వత్థామరెడ్డి ఏదో అన్నాడు ఒక మాటకి, ఆ ఇగోతో ఆర్టీసీ అన్న పదం ఉండదు, ఆర్టీసీ లేదన్నాడు. ఆ ఇగో చల్లారంగానే వాళ్ళని పిలిచి బిర్యానీ పెట్టి అన్నం పెట్టి మళ్ళీ ఆర్టీసీ. ఎందుకంటే ఇవన్నీ తప్పిదాలు. ఒకదాని ఇప్పుడు కాళేశ్వరం పై అన్నట్టున్నారు కదా, కాళేశ్వరం బయట నెర్రెలు పగిలిపోయింది, అక్కడ 1,00,000 కోట్లు బొంద పెట్టారు. ఏది తప్పు కాదు అన్న, ఈయన అసలు మరి ఇప్పుడు నాకు కూడా సమకూర్చి మీరు పెట్టలా. ఎందుకంటే నేను కూడా చెప్తాను స్పష్టంగా, అన్న నువ్వు అమ్మాయో నేను ఇల్లు కట్టుకుంటే ఇంత పరిరొచ్చి పగిలిపోతే మన భార్య పిల్లలు ముఖాన్ని మూతారు, తిడతారు, నిద్ర పడదన్న. మన చిన్న ఇల్లు కట్టుకుంటే 1,00,000 కోట్లు పెట్టి ఇంతమంది తెలంగాణ జీవనాడి ప్రాణదానం అనుకున్న కట్టి నీకెంత బాధ్యత ఉండాలన్న. ఆ రోజు నేను 80,000 బుక్కులు చదివాని చెబుతుంది, నేనే చేశాను చెబుతుంది, నాదే డిజైనింగ్ ఎంట్రీ మొత్తం పర్రలిచ్చి పగిలిపోతే ఈరోజు దిక్కులేని పరిస్థితికి వచ్చా అని. ఎందులో అవినీతి లేదన్నా. అరే అమరవీరులు అన్నారు, అమరవీరులు ఆ రోజు అగ్గిపెట్ట మీకు దొరకపోయి అందరికి అగ్గిపెట్టి దొరికా, వాళ్ళందరూ చచ్చిపోతుంది. కాంగ్రెస్ బంటారు ఏందన్నా అన్న, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన అమరవీరుల స్తూపం కడితే అమరవీరుల స్తూపంలో అవినీతి. సెక్రటేరియట్ కడితే సెక్రటేరియట్ అన్న మీరు పోయి చూడండి, అంత పెద్ద సెక్రటేరియట్ కట్టే కారు పెట్టే దిక్కు లేదు, కారు పార్కింగ్ లేదు, కార్ల కోసం మళ్ళీ షెడ్ వేస్తున్నాం, అది పరిస్థితి. మరి అది మీ ప్లానింగ్, అది మీ తెలివి. ఆ రోజు అన్నమాట ఇగో అని ఇక్కడ దాగవచ్చు హుసేన్ సాగర్లో నీళ్ళు అన్నారు, అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది. అదే ఉంది, అప్పుడు అంతే ఉంది. ఉస్మానియా ఇప్పుడు అంతే ఉంది. రవీంద్ర భారత్ అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది. ఏం మారింది? ఇదే లైక్ యూ గెస్ట్ హౌస్ అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది. ఏం మారింది? ఈ రోజు మన కర్మ, మన తెలంగాణ వచ్చినాక 10 సంవత్సరాలు అయినాక
విదేశీ అతిథులు వస్తే కనీసం విదేశీ రాయబారులు వస్తే ఉంటాయి ఒక గెస్ట్ హౌస్ లేదు, మంచి గెస్ట్ హౌస్. అది మన కర్మ. అది మీరు ఇచ్చిన బంగారు తెలంగాణ, అది మీరు ఇచ్చింది. హామీల గురించి తమ బ్రదర్ మాట్లాడుతున్నారు విజయ్ అన్న. హామీలు మాట్లాడే అసలు హక్కు కాదు, ఆ నేలకు కూడా మీకు కరెక్ట్ కాదు. ఎందుకంటే దళిత బంధు ఇలా, దళితుని ముఖ్యమంత్రి చేయాలి, దళితులు 3 ఎకరాల భూమి ఇలా, ఉద్యోగాలు ఇలా. అరే ఒక్క డిఎస్సి 12 సంవత్సరాలు మీరు వేయలేదన్న. ఈరోజు మేము గ్రూప్ 1 ఒక్కడే వేయలేదన్న. ఈరోజు గ్రూప్ 1 మేము 12 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన డిఎస్సి తర్వాత మళ్ళీ ఇప్పుడు డిఎస్సి వస్తుంది. అలా మీకు ఎక్కడ హక్కు ఉందన్న? నిరుద్యోగ వృత్తి లేదు. అసలు మమ్మల్ని హామీలు అమలు చేయండి అని అడిగే నైతిక హక్కు టీఆర్ఎస్ నాయకులకి వాళ్ళకి ఎవరికి లేదు. ఎందుకు లేదంటే మేము వచ్చి 6 నెలల్లో మేము ఇచ్చిన వాటిలో 5 హామీలు అమలు. బిఫోర్ దట్ ఒకటి సత్యం గారు, ఇప్పుడు తనేమంటుండంటే నీళ్లు నిధులు నియామకాల కోసం సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న భేటీలో ఖచ్చితంగా ఈ అంశం చర్చకు రావాలంటున్నారు. పాలమూరు నుంచి ఏపీకి మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతిరోజు 8 టీఎంసీల నీటిని వాళ్ళు తరలించుకుపోతున్నారు. మనకు ఏదైతే నీటి వాటాలో 299 టీఎంసీలు మనకు వచ్చే పరిస్థితి లేదు. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే పోలవరం దగ్గర 4 గ్రామాలు కావచ్చు, 7 మండలాలు విలీనం కావచ్చు, వీటన్నిటి విషయాల్లో ముందు చర్చ జరగాలి. ఆ చర్చ సఫలమైతే నిజంగా మీరు చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాం, యాక్సెప్ట్ చేస్తాం అని చెప్పి అంటున్నాం. ఒక మాట అన్న 5కి సమానత. ఫస్ట్ పోలవరం గ్రామాలు ఎవరి దూరం ఇప్పుడు పోయినాయి, వీళ్ళు ఉన్నప్పుడే పోయినాయి. దాన్ని మేము ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ మీటింగ్ అవుతుంది. ఫస్ట్ మీటింగ్ కదా అవుతుంది. రెండోది కృష్ణా వాటర్ అన్నారు. కృష్ణా బేసిన్లో వాటర్, కృష్ణా బేసిన్లో వాటరు అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టి తీసుకుపోతున్నప్పుడు అప్పుడు అడ్డుకోంది ఎవరు? వీళ్ళు కదా. కృష్ణా బేసిన్లో వాటర్ మనకు కావాలన్నప్పుడు ఇదే కేసీఆర్ తిరుపతి పోయి రోజా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు చెప్పా, అక్కడ లంచ్ చేసి ఆ రోజు ప్రెస్ మీట్లు ఏం చెప్పాడు? బేసిన్లు లేవు, ఇంకా భేషజాలు లేవు, మాకు గోదావరి వాటర్ మేము వాడుకుంటాము, కృష్ణా వాటర్ మీరు వాడుకోండి, అందరం కలిసి ఉందామని ఆయన చెప్పిన మాట కదా. అసలు కృష్ణా వాటర్ వాడుకునే అవకాశాన్ని వాళ్ళు కల్పించింది ఎవరు? ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇదే కేసీఆర్ కదా. ఆ రోజే కనుక కల్లకుర్తి ఎత్తికి పదుల పథకాన్ని, భీమా నెట్టింపాడు పథకాన్ని ఈ కంప్లీట్ మేము అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయే రోజు 2014లో 2500 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అయి ఉండేది. 2000 కోట్లు ఖర్చు పెట్టకుండా 1,00,000 కోట్లు బొందపోతే నాశనం పట్టిస్తుంది. ఆ రోజు ఆపరేట్ చేస్తుంటే ఈ రోజు కృష్ణా వాటర్ గురించి నువ్వు నేను కొట్టుకునే వాళ్ళం కాదు కదా, నువ్వు నేను మాట్లాడే వాళ్ళం కదా, మన హక్కును కోల్పోయే వాళ్ళం కదా, మన హక్కును మనం సజీవంగా ఉంచుకునే వాళ్ళం కదా. దాని వైఫల్యం ఎవరు? మీరు కదా. ఇంకా ఎక్కడ మాట్లాడే హక్కు ఉందన్న? ఎక్కడ మీకు అవకాశం ఉంది? మీరు ఏ పని చేశారు? ఈ పని అరే మీరు ప్రధానమంత్రితో గొడవ, రాష్ట్రపతితో గొడవ, అరే మీరు దేశం మొత్తం మాది అంటారు, దేశం మొత్తం పోటీ చేస్తామంటారు, కాబోయే ప్రధానమంత్రి నేనే అంటారు. అసలు నువ్వెవరు మాట్లాడు? అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ ఎవరు రాశారు? అయితే అంబేద్కర్ రాజ్యాంగం సంబంధం ఏంది అన్న? అది ఏది పడితే అది మాట్లాడుతుంది, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఈ రోజు మాట్లాడే హక్కు మీకు ఎక్కడదన్నా? ఎక్కడ అవకాశం మీకు ఎక్కడదన్నా? మీకు 10 సంవత్సరాలు మీకు ఇచ్చారు. మీరు తెలంగాణ రాజులాగా పరిపాలించారు తప్ప, ఒక నియంతలాగా పరిపాలించారు తప్ప, ఒక ధృతరాష్ట్ర లెక్క పరిపాలించారు తప్ప తెలంగాణ ప్రజల మనసు గెలుచుకున్న ముఖ్యమంత్రిలా పరిపాలించాల. మీరు ఏ రోజు కూడా ఆ రోజు కూడా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మన పార్టీకి అధికారం వచ్చింది, మెజార్టీ వచ్చింది, ఆ పార్టీ ఉంటేనే మనం ఉంటాం. ఒక ఊరున్నాక అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని దేవాలయాలు ఉండాలి, అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం అందరం ఉండాలి అనుకోలే. కాంగ్రెస్ ఉండొద్దు, బీజేపీ ఉండొద్దు, బీఎస్పీ ఉండొద్దు, ఎవడు ఉండొద్దు, నేను ఒక్కనే ఉండాలి, నా పార్టీ ఒక్కటే ఉండాలి అని ప్రయత్నాలు చేసి నువ్వు కదన్నా ఒక జాతీయ పార్టీకి వచ్చి ప్రాంతీయ పార్టీలో విలీనం చేసుకుంది నువ్వు కదన్నా. మా దగ్గర పిఎస్సిసి ప్రెసిడెంట్లు, రాజ్యసభ మెంబర్లు, స్పీకర్లు, 10 సంవత్సరాలు మంత్రులు చేసిన వ్యక్తుల్ని రాత్రి డబ్బులు ఇచ్చి మార్చుకుంది నువ్వు కదన్నా. వేరే పార్టీ బీఫామ్ అంటే నువ్వే మంత్రి పదవి తలసాని శ్రీనివాస యాదవ్కి ఇచ్చి మహిళలకి 10 సంవత్సరాలు మంత్రి పదవి, 5 సంవత్సరాలు మంత్రి వర్గంలో మహిళలు లేకపోయా. రెండోసారి అధికారంలోకి వచ్చి 6 నెలలకు సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే మీ పార్టీలోకి వచ్చి మంత్రివర్గంలో మంత్రి స్థానం ఇచ్చింది మీరు కదన్నా. ఇంత ఏ విధంగా చూసినా సీనన్న ఈ తెలంగాణ ప్రజలు కనువిప్పి కలిగారు. తెలంగాణ ప్రజలకి పూర్తి స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు? డిసెంబర్ 3వ తారీఖు 2023. తెలంగాణ వచ్చింది 2014 జూన్ 2014 జూన్ 2 అయితే తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం వచ్చింది జూన్ 2024 డిసెంబర్ 3. మా ప్రీతం ముఖ్యమంత్రి ఈ ఇందిరమ్మ రాజ్యంలో, ఈ ప్రజాప్రభుత్వంలో, ఈ సోనియమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మంత్రులకు సంపూర్ణ అధికారాలతో ఈరోజు ప్రజాపాలన కొనసాగిస్తున్నాం. ఈరోజు తెలంగాణ సిద్ధించింది. ఈరోజు బంగారు తెలంగాణ చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఏ విధంగా మన భవిష్యత్తు తరాలకు ఉపయోగపడాలా, ఏ విధంగా తెలంగాణలో భవిష్యత్ తరాలు విద్యార్థులు ఆత్మహత్య కావద్దు, రైతులకు ఆత్మహత్య కావద్దు. అరే మీరు రైతుల విషయంలో నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది మీరు కదా, నోట్లు రద్దు చేసి సపోర్ట్ చేసింది మీరు కదా, అన్ని చట్టాలకి మోడీకి సపోర్ట్ చేసింది మీరు కదా. అరే ఆ రోజు ఇష్టం ఉంటే కోదండరామని బ్రహ్మాండంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత ముద్దుగా ఉన్నాడు కోదండరామని. 10 సంవత్సరాలు మీరు అవకాశం ఇవ్వకపోతే, అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, గద్రన్న ఉద్యమంలో, విమలక ఉద్యమంలో ఇంతమంది ఉద్యమంలో పరిస్థితి వాళ్ళకి ఎవరికి కలిసి అవకాశం ఇవ్వకపోతే మీరు ఏం పని చేశారన్నా? ఇవన్నీ ఎంత దారుణం.
మీ ఈగో అన్నప్పుడు అన్న మాట్లాడిన దాంట్లో మళ్ళీ రివ్యూ చెయ్యి. ఉమ్. ఒక 20 సార్లు ఈగో, 10 సార్లు డామినేషన్. ఉమ్. ఈ ఈగోలు ఈ డామినేషన్లు మాకు వద్దన్న. మేము దండం పెడుతున్నాం. మేము తెలంగాణలో కూడా ఎక్కడ కూడా ఈగో డామినేషన్ తెలంగాణ ప్రజలకు ఉండదు. అన్నాడు ఇందాక, ఉమ్. తెలంగాణ ప్రజలు ఈగోతో ఉండరు అన్న. మన దగ్గర ఎన్ని జిల్లాలు, ఏ జిల్లా పైన ఎంత కొట్లాడైనా రాత్రి ఒక మందేశం ఒక పెగ్గేసిన మళ్ళీ అన్నదమ్ములే కలిసిపోతాం. మళ్ళీ కలిసిపోతాం. పెద్ద ప్రాబ్లం లేదు ఎప్పుడు. ఆ ఈగో వీళ్ళకి వద్దన్నం, వీళ్ళ కేసీఆర్కి వద్దన్నం, కేసీఆర్ కుటుంబానికి వద్దన్నం. ఆ ఈగో వాళ్ళకే ఉంది, ఆ డామినేషన్ వాళ్ళకే ఉంది. మేము డామినేషన్ వద్దు, ఈగో వద్దు. మేము ప్రజాస్వామ్యంలో మా పార్టీకి అవకాశం వచ్చింది. మా ప్రీతమ నాయకుడు చిన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకు ఒక అవకాశం వచ్చింది. ఎవరికైనా, నేనైనా, నువ్వైనా ఎమ్మెల్యేగా ప్రజలు మంత్రిగా అవకాశం ఇస్తేనే మనం ఏం చేస్తామో చూపించి చిరస్థాయిగా నిలిచిపోతాడు. నిన్న మా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ చెప్పాడు, నా డ్రీమ్ ప్రాజెక్ట్ నేను చిరస్థాయిగా నిలిచిపోయి త్రిబులార్ చేస్తా, మూసీ రివర్ ఫ్రంట్ చేస్తా, మూసీ నది ఎప్పుడు గతంలో ఎట్టుందో అలా మంచి నీరుతో ప్రవహించినట్టు నేను చేస్తా, అదొక కుటుంబంతో ఫ్యామిలీ పిల్లలతో నడిచినట్టు చేస్తా, ఆ వాసనతో పోగొడతా, అలా ప్రణాళిక చేస్తున్నాము. ఆ అవకాశం మాకు వచ్చింది. ఇంకా 4 సంవత్సరాలు వచ్చి మేము 6 నెలలు అయింది. ఇంకా సిట్టింగే కాలేదు. 100 రోజులు పార్లమెంట్ ఎన్నికల్లో పోయింది. ఇంకా అవకాశం ఎక్కడ ఉంది? ఏదన్నా అన్న సీనన్న విజయానికి మరి ఏం అవగాహన ఉందో నాకైతే తెలియదు. అన్న కూడా పెద్ద సీనియర్ వ్యక్తి. నేను మళ్ళీ దండం పెడుతున్నా, చేతులు చూపిస్తున్నాను. మీ తరపున నేను అడుగుతాను, ఇది కంప్లీట్ చేయండి. నేను మళ్ళీ విజయన్నకి కేసీఆర్ కూడా చేతులు దండం పెడుతున్నాం. మీలో ఉన్న ఈగోని, మీలో ఉన్న డామినేషన్, మీకున్న మీ వెలమ దొర పోకడల్ని, దొర పెత్తనాలని మేము సహించం. అయిపోయింది. మిమ్మల్ని భూస్థాపితం చేశాం. ఇంకా మీ పార్టీ లేదు, అది గత చరిత్ర. మీ పరిపాలన గతం. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉంది. మీకు అవి మాకు రుద్దొద్దు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన రాష్ట్రానికి వచ్చాడు. మనందరం అన్నదమ్ములు ఆయన ఆహ్వానిద్దాం. సమస్యలు పరిష్కరించుకొని తీసుకునే ప్రయత్నాలు చేద్దాం. కూర్చుందాం, డిస్కస్ చేద్దాం. ఆయన ఇవాళ అయితే ఇవి కాలేదు అనుకుందాం, కాలేదు. కేంద్ర ప్రభుత్వం పరిష్కరించింది. పైన కేంద్ర ప్రభుత్వం ఉంది, అది మీ వాళ్ళ ప్రభుత్వం ఉంది, మన ప్రభుత్వం ఉంది, మోడీ గారు. మేము ఆ రోజు కూడా చెప్పాం, ఈ సందర్భం చెప్తున్నాం. మోడీ గారు కూడా ఆ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారు పెద్దన్న పాత్రలో, ప్రధానమంత్రి హోదాలో అన్ని రాష్ట్రాలు సమానంగా హక్కులు కల్పించి, సమానంగా న్యాయం చేసి, సహజ న్యాయ సూత్రాల ప్రకారం మాకు వచ్చే నిధులు మాకు ఇవ్వండి అని ఆ రోజు ప్రధానమంత్రి కోరుకున్నాం. ఈరోజు ఆయన్ని కోరుకుంటున్నాం. వీళ్ళకు దండం పెడుతున్నాం. ఈ పనికి మాలిన రాజకీయం చేసి రెచ్చగొట్టి మళ్ళీ ఇప్పుడు నేను నిరుద్యోగులందరూ రెచ్చగొట్టి, ఆ నిరుద్యోగులందరూ కేసీఆర్ మీకు నాదొక ప్రశ్న. గతంలో కేసీఆర్ ఒక నియంత అన్నారు, సరే రాజులాగా పాలించాడు, ఇది ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు కూడా మీ కాంగ్రెస్ పార్టీ సేమ్ కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తుంది. ఏ విధంగా? ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు, ఎమ్మెల్సీలను చేర్చుకుంటున్నారు, ఎంపీలను చేర్చుకుంటున్నారు. ఇదంతా మీకు అవసరం? మీకు తెలంగాణ ప్రజలు 64 సీట్లు వస్తే మా ప్రభుత్వం వచ్చిన 1 మంత్కే మీ ప్రభుత్వాన్ని కూలగొడతాం, మీ ప్రభుత్వం కూలిపోయింది. ఒక పక్క బీజేపీ, ఒక పక్క టీఆర్ఎస్ అంటే అన్నప్పుడు నువ్వు ఇక్కడ ఎడిటర్గా పనిచేసి న్యూస్ ఎడిటర్గా పనిచేసావు. బయట అందరు న్యూస్ ఎడిటర్గా సీనియర్ తీసేస్తున్నారంటే నువ్వు ఇంకో ఛానల్ చూసుకుంటావా? తీసేసినా పర్లేదు, నెట్టేదాకా మెరపెట్టుకుని ఉంటా అంటావా? కాబట్టి కాపాడుకోవడం ఇక్కడ కాపాడుకుంటాం, లేదా దీని ఇంకా పెద్ద ఛానల్ పోతాం. అది ఈ ఛానల్. అట్టానే మేము కూడా మా ప్రభుత్వాన్ని కాపాడే దిశగా వస్తున్నాం. ఈ రోజు మేము రమ్మంట్లా, వాళ్ళంతా గుంపులుగా వస్తున్నారు, ఒక్కరు రావట్లా. ఎట్టా గుంపులుగా వస్తారు. అక్కడ భరించలేక, ఉండలేక అక్కడ ఒక్కపోతే అయిపోయింది. ఒక్కపోతే అయిపోయింది. వాళ్ళ నియంత పరిపాలన చూడలేము. అరే వాళ్ళకి అపాయింట్మెంట్ అయిపోతుంది, మీరు కలవకపోతే మంత్రిని కలిసి దిక్కు లేకపోయి, ఎమ్మెల్యే కలిసి దిక్కు, ఎమ్మెల్సీ కలిసి దిక్కు లేకపోయా, వాళ్ళ పిల్లల ఫోన్లు కూడా మీరు ఎంట్రీ, హరీష్ రావు భార్య ఫోన్ కూడా ఇంటి వాళ్ళు మనం వెళ్ళలేదు, మనకు తెలియదు అన్న. వాళ్ళు హైకోర్టులో పెట్టారు, చూపించారు, విన్నాం. ఛానల్ ఉండే జడ్జిల ఫోన్ ఎంట్రీ, హరీష్ రావు ఫోన్ ఎంట్రీ, హరీష్ రావు తెలియకుండా కేటీఆర్ ఫోన్ ఈయన, కేటీఆర్ తెలియకుండా సంతోష్ రావు ఫోన్ ఆయన, వీళ్ళ ముగ్గురు తెలియకుండా కేసీఆర్ ఈయన. ఏందన్న ఈ జీవితాలు, ఈ బతుకులేందన్న ఇలాంటి అసలు ఒక ప్రజాస్వామ్య చేయకూడని పనులన్నీ చేశారు. అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాగైతే శాసనసభలో విలీనం చేశారో, ఇప్పుడు అదే కార్యక్రమం మీరు బీఆర్ఎస్ పార్టీ విలీనం చేసే దిశగా ముందుకు అన్న. విలీనం చేద్దాం అనేది మా దృక్పథం కాదు, మా సిద్ధాంతం కాదు. అక్కడ ఒక్కపోతూ ఉండలేక మా దగ్గరకు వస్తే అదొక ప్రాంతీయ పార్టీ, అది మనుగడ సాగించలేదు అని చెప్పి ప్రజలు గమనించారు, ప్రభుత్వ వాళ్ళు ఉన్నోళ్ళు గమనించారు, గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు గమనించారు. స్పీకర్ గారు వాళ్ళు ఎమ్మటే కూర్చొని మొన్నదాకా పోచారు శ్రీనివాస్ గారు, మేము రమ్మని వచ్చారు, అంత పెద్ద మనిషి. సుఖేంద్ర గారు ఆల్పక్కడ కూర్చొని మా దగ్గర వచ్చారు, కేశవరావు గారు ఆల్పక్కడ మా దగ్గర కూర్చొని. మేమేమంటున్నామంటే, వాళ్ళు ఆ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బతకదు, ముందు తెలంగాణ ఉద్యమం తెచ్చాడు, ఆయన ఏదో చేస్తారు, అక్కడికి వెళ్ళారు. అక్కడ సాధ్యం కాదు. ఒక ప్రాంతీయ పార్టీ ఎప్పుడైనా జాతీయ పార్టీ. ఈ దేశానికి బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, సిపిఐ అయినా, సిపిఎం అయినా జాతీయ పార్టీలే రక్ష. మన దేశం భారత జాతీయత కాపాడాలన్నా, భారత జాతి సమైక్యత కాపాడాలన్నా, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని రాష్ట్రాలు
సమైక్యంగా ఉండాలన్నా ఉమ్. ఒక జాతీయ పార్టీతో సాధ్యమే. జాతీయ దృక్పథం, జాతీయ ఆలోచన విధానంతో వీళ్ళకి ఏ కాడికి వాడి ఎదవా ఈడి ఎదవా, వాడి ఈగో ఈడి ఈగో, వాడి మీద ఈ మీద డామినేట్ చేయాలి, మా కులం ఉండాలి, మా వాళ్ళు ఉండాలి, ఇది ఉండదన్న ఈ జాతీయ పార్టీలు. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఎం కావచ్చు. ఓకే విజయారాయ్ గారు తాను చెప్పిన దాంట్లో ఒక విషయం మీకు నేను గుర్తు చేస్తున్నాను. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించినప్పటికీ 2023 డిసెంబర్ 3వ తేదీనే తెలంగాణ ప్రజలకు స్వాతంత్రం వచ్చింది, ఒక నియంత పాలన పోయిందని అంటున్నారు. ఏం చెప్తారు? అయితే సోదరులు సత్యం గారు ఎంత చక్కటి, చాలాసేపు ఇంకా ఆయన చెప్తుంటే వినాలనిపిస్తుంది నాకు. అయితే ఈ విధమైనటువంటి ముచ్చట్లన్నీ చెప్పి తెలంగాణ ప్రజలను ఆగం చేసి 10 సంవత్సరాలు లేనిపోని అన్ని సృష్టించి చేసి ఓట్లయితే దండుకురు బాగుంది, శభాష్, కాదంటలేము. మరి అభివృద్ధి గురించి కళ్ళతోటి చూసుకుంటూ కూడా అభివృద్ధి కాలేదంటే ఇది మరీ విడ్డూరం కదా. ఈరోజు హైదరాబాద్లో మీరు చెక్ చేయండి, జిహెచ్ఎంసీ కదా మీది అన్నప్పుడు 27 ఫ్లైఓవర్లు ఎవరు కట్టిరండి? ఎవరు కట్టిరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందుకే నీ అబ్బా కట్టిండా, నీ తాత కట్టిండా అని చెప్పి ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అవునా? సరే, కేసీఆర్ గారు మాట్లాడిరని మీరు అన్నారు. నేను తెలంగాణ రోషన్, కానీ నేను తెలంగాణ బిడ్డ అయ్యి ఒక తెలంగాణ మీద మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది పంచాయతీ ఉంది. రెండవది ఇంకొకటి ఇప్పుడు కూడా కేసీఆర్ అదే నియంత పోకడలు మొత్తమే ఉన్నారు, అసెంబ్లీ కూడా రావట్లేదు అన్న ఆరోపణ. ఆయనకు ఆరోగ్యం బాగలేదు, ఆయన ఎందుకు రారు? ఆయనకు ఆరోగ్యం బాగా అన్న సత్యం అన్న మీరు చెప్పండి. లేదన్నా చెప్పిన అభివృద్ధి లేదు, నాకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు తాను 15 నిమిషాలు లేదు టైం ఎట్లా, అట్లా కాదు నాకు సమాధానం చెప్పిన తర్వాత టైం క్లోజ్ చేయాలి. అయితే ఈరోజు అభివృద్ధి విషయానికి వస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీరు పోయి చూడండి, డల్లాస్ చేస్తాను లేదు. దాని తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని 10,800 ఉద్యోగాలు మాత్రమే ఉండింది. మరి కొత్త జోనల్ వ్యవస్థ తీసుకొచ్చి ఆయన 2,30,000 పైచులకు ప్రభుత్వ ఉద్యోగాల సృష్టి చేస్తే మరి 1,60,000 మేము 10 సంవత్సరాలు చెప్పారు, నిన్ననే చెప్పారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త చెప్పారు. మరి ఫైనల్ గా చెప్పండి, ప్రైవేట్ లో పరిశ్రమలలో 35 లక్షల ఉద్యోగాలు సృష్టి చేస్తే మరి కనిపించట్లేదా? కాళేశ్వరం కనిపించట్లేదా? పాలమూరు కనిపించట్లేదా? మళ్ళీ చర్చిద్దాం అన్న. మీరు కాంగ్రెస్ ప్రతినిధిగా చెప్పండి, ఈ రోజు డిబేట్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీఎం అయిపోతే మేమేం చేస్తాం, తర్వాత విభజన అంశాలు కాపాడతారంటారా? మీరు తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు అన్న? కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కాదు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నేను. ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మన 4 కోట్ల మందికి ప్రతినిధి. మన 4 కోట్ల మంది ప్రతినిధి తరపు నుంచి ఆయన మనకున్న అవకాశాలు ఏది కూడా నష్టపోకుండా, దాంతోపాటు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, వాళ్ళు సుదీర్ఘమైన ప్రజా జీవితంలో ఉన్నారు, కొంగరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళంతా కలిపి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పోతున్నారు. ఒక్కరు మా ఇంటికి పిలిచి పెట్టలా, మా రేవంత్ రెడ్డి గారు ఇంటికి పిలిచి చెప్పట్లా, ప్రజాభవన్లో ప్రజల ముందు అంబేద్కర్ భవన్లో కూర్చొని మాట్లాడుతున్నాం. ఢిల్లీకి పోయినా ప్రధాని అయితే ఇక్కడ ఏదున్నా సరే మేమంతా చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రజాభవన్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో కలిపి డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఇది లైవ్ లో నడుస్తుంది, అందరూ వస్తారు, అధికారులతో సహా నడుస్తుంది. అభివృద్ధి అన్న ఒక్క మాట అన్నదానికి చెప్తా అన్న, మరి అవగాహన మరి ఏందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈ హైదరాబాద్ నగరంలో అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఇది చంద్రబాబు గారు 10 సంవత్సరాలు, మా కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు, కేసీఆర్ 10 సంవత్సరాలు, ఈ 30 సంవత్సరాల నుంచి నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ అభివృద్ధిని, ఆ పథకాల్ని కొనసాగిస్తున్నారు. కాబట్టే ఈ రోజు హైదరాబాద్ ఇలా ఉంది. అన్నాడు మేము 16 బ్రిడ్జిలు కట్టామని, అంటే మేము చెప్పుకుంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కాంగ్రెస్ తెచ్చింది. రింగ్ రోడ్ వేసింది కాంగ్రెస్, ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్, ఆ బ్రిడ్జిని మేము కట్టాం. కానీ మేము దరిద్రం ఏంటంటే, మా భావ దారిద్ర్యం ఏంటంటే మేము చేసి చెప్పం, ప్రజలు చూస్తారు. వీళ్ళు కట్టే 16 బ్రిడ్జిలు. అందరికీ ఒక అనుమానం ఉంది. ఫైనల్గా టైం కూడా అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని కాపాడతారా? ఏపీ సీఎంతో కూర్చునే క్రమంలో
మరి ఎలాంటి సీనన్న మళ్ళీ మీకు చెప్తున్నా, మళ్ళీ గంటా పదక బళ్ళ గుడి చెప్తున్నాం. ఓకే తెలంగాణ అస్తిత్వం 4 కోట్ల ప్రజల గొంతు తెలంగాణ ముఖ్యమంత్రి ఓకే. రేవంత్ రెడ్డి గారే కాదు, ఆ సీట్లు ఎవరున్నా కాపాడాల్సిందే. ఇంకా డైనమిక్ లీడరు, దమ్మున్న లీడరు, ప్రజల గురించి కొట్లాడే లీడరు, కొట్లాడి ఇక్కడికి వచ్చినాడు, మీసం మేలే తొడగొట్టి ముఖ్యమంత్రి అయినాడు. రైట్ ఆయన కాపాడంటే ఎవరన్నా వాళ్ళు చాలా TRS వాళ్ళు సంతోషం. పిచ్చోళ్ళకి ఓకే, మనం చాలా మనమే సంతోషం. మాట్లాడతాం. అది ఛాలెంజ్ చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరు లేరు. ఆయన జైలు నుంచి బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారు తొడగొట్టి చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. నిజంగా ఓకే. తెలంగాణ రైట్, బిడ్డ. నాయకుడు. రైట్ థ్యాంక్ యూ ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. ఇక మరి విభజన అంశాలకు సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడతారు. విభజన అంశాలను ఒక కొలిక్కి చేసే దిశగా కూడా మరి ఏపీ సీఎం చంద్రబాబు లేఖకు వెంటనే స్పందించడమే కాకుండా ఆయన అడిగిన టైంలోనే మరి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని ఇద్దరు ఈరోజు సాయంత్రం ప్రజాభవన్లో 6 గంటలకు భేటీ అవుతున్నారు. ఈ భేటీలో తెలంగాణకు ఖచ్చితంగా మంచి జరుగుతుందనే ఆ విశ్వాసాన్ని సత్యం శ్రీరంగం గారు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంలో విజయార్య కూడా అదే జరగాలని కోరుతున్నారు. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.